సో క్వశ్చన్స్ ఏమవుతుందంటే వాట్ ఈస్ అన్ అకౌంట్ ఈజ్ ది బేసిక్ క్వశ్చన్. అసలు అన్ అకౌంట్ అంటే ఏంటిది అనేది. సో ఎనీవన్ క్విక్లీ ఆన్సర్ చాట్ చాట్లో ఎవరైనా పోస్ట్ చేస్తే. Yeah, identifying a user, that's true definition. Exactly. So account is one of the identities మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది ఐడెంటిటీ. సో ఐడెంటిటీలో ఏంటంటే ఒక మనిషిని ఎట్లా ఐడెంటిటీ చేస్తాము, ఐటీ ఇండస్ట్రీలో మనం అకౌంట్ పేరుతోనే ఐడెంటిటీగా యూజ్ చేస్తున్నాం. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఐడి కార్డు ఉంటుంది, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. లేదు మన పేరు ఇది ఉంది, ఆధార్, ఇది అవర్ ఐడెంటిటీ. మన ఫింగర్ ప్రింట్స్, దట్ ఈస్ అన్ అథెంటికేషన్. బట్ మన ఐడెంటిటీ మనము అని చెప్పుకోవడానికి ఓకే మన పేరు సో అండ్ సో చేస్తాం అనేది దాన్ని బేసిక్గా ఐడెంటిటీ అంటాం. సో అకౌంట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐడెంటిటీ ఇన్ ఐటీ టర్మ్స్, బేసిక్గా సిస్టమ్స్ అథెంటికేట్ చేయడానికి. సో ఎవరికైనా అథెంటికేషన్ వర్సెస్ అథెంటికేషన్ కి ఆథరైజేషన్ కి డిఫరెన్స్ ఏమైనా తెలుసా? మీరు అన్మ్యూట్ చేసి కూడా మాట్లాడొచ్చు, ఇంటరాక్టివ్ ఉంటుంది. Yeah. Hello. Yeah. Authentication means like allowing a person into a system, and the authorization means whether he has some admin privileges or normal user, like he has some only up to some privileges like admin or normal user. Yes, that's correct. సో అథెంటికేషన్ అంటే ఒక యూజర్ ని మనం అథెంటికేట్ చేస్తున్నాం బేసిక్గా. అంటే అతనేనా కాదా, నేను వెంకీ అని చెప్తున్నాను, నా పేరు నేను వెంకీ అనేది నా పేరు కరెక్ట్ చెప్తున్నానా కాదా. సేమ్ అట్లాగే మనం ఆఫీస్ లోపల నుంచి మనం బయట నుంచి లోపలికి వెళ్తాం, మన ఐడి కార్డ్తో మనం స్వైపింగ్ చేస్తాం. సో ఆ పేరుతో ఉన్నది తర్వాత అది కరెక్ట్ గా ఐడెంటిఫై ఉందా లేదా అనేది అది అథెంటికేట్ చేస్తుంది. దానికి ఆథరైజేషన్స్ ఏముండదు, నువ్వేనా కాదా అని చెప్పడం మాత్రం అథెంటికేషన్. ఆథరైజేషన్ అనేది ఏంటిది, మనం ఆ ఓడిసిలోకి, ఆ జోన్ లోకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఉందా లేదా, దట్ ఈస్ ఆథరైజేషన్. సో ఎప్పుడైనా మనం కార్డు స్వైప్ చేసినప్పుడు రెండు రకాల యాక్టివిటీస్ జరుగుతాయి. ఫస్ట్ అథెంటికేషన్ అవుతుంది, ఈ కార్డు ఇతందేనా, ఈ కార్డు వ్యాలిడా కాదా, ఈ కార్డు ఈ బిల్డింగ్ దేనా కాదా. దెన్ ఆథరైజేషన్ ఈ బిల్డింగ్ లోకి అతనికి యాక్సెస్ ఉందా లేదా. ఐడెంటిఫికేషన్ అనేది జనరల్ నువ్వు బయట చూస్తాము, బై నేమ్ వైజ్ కూడా చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రికార్డు మన ఈ నేమ్ తోని ఈ ఐడి కార్డు ఉన్న సీక్వెన్స్ నెంబర్, సీరియల్ నెంబర్, అది మనకు యాక్సెస్ మన రికార్డ్ లో ఉందా లేదా, దట్ ఈస్ అథెంటికేషన్. ఆథరైజేషన్ మనం ఇతనికి లోపలికి వెళ్ళడానికి అలో ఉందా లేదా అనేది ఆథరైజేషన్. సో అథెంటికేషన్ ఏంటి అంటే ప్రూవింగ్ ది ఐడెంటిటీ ఈజ్ అథెంటికేషన్. నేను పర్సన్ ని అని చెప్పడానికి దాన్ని అథెంటికేషన్ అంటాం. సో అథెంటికేషన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డీప్ గా వెళ్ళను. సో 3 టైప్స్ ఆఫ్ అథెంటికేట్ ఎట్లా చేసినా, వాట్ యు నో, నీకేం తెలుసు అనేది వన్ ఆఫ్ దట్, వాట్ యు హ్యావ్ అండ్ వాట్ యు ఆర్. సో దీస్ 3 వేస్ లో మనము పర్సన్ ని అథెంటికేట్ చేస్తారు ఏదైనా మన ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో. వాట్ యు నో అంటే నీకు యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ తెలియడం. నో అనేది నీ పాస్వర్డ్ అనేది నీకు మెమొరైజ్ చేసుకుంటావు. సో దట్ ఈస్ వాట్ యు నో. వాట్ యు హ్యావ్ ఈస్ ఐడి కార్డ్. లేదు అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో మనకు ఆర్ఎస్ఏస్ ఉంటాయి. ఆర్ఎస్ఏ చాలా మంది యూజ్ చేస్తుంటారు, బీట్ సాఫ్ట్ టోకెన్, హార్డ్ టోకెన్, వాటర్ ఇట్ మే బి. సో ఆర్ఎస్ఏ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ది ఫిజికల్ టోకెన్ విచ్ యూ నీడ్ టు క్యారీ ఆల్వేస్. వాట్ యు ఆర్ ఈస్ వాట్ మన బాడీలో బయోమెట్రిక్, బేసిక్ గా రెటినా అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, ఫేస్ రికగ్నిషన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ యు ఆర్ ఫిజికల్లీ. సో ఈ 3 టైప్స్ లో నీకు అథెంటికేషన్ జరుగుతుంది. వాట్ యు నో, వాట్ యు హ్యావ్, వాట్ యు ఆర్. జస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎక్కడైనా మీరు వింటుంటే, 2 ఆఫ్ ది కాంబినేషన్ ఉంటే దాన్ని మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం అనమాట. అంటే యూ నీడ్ టు యూజ్ ఐదర్ వాట్ యు నో ప్లస్ వాట్ యు హ్యావ్, ఆర్ వాట్ యు హ్యావ్ ప్లస్ వాట్ యు ఆర్, లేదు అంటే వాట్ యు నో ప్లస్ వాట్ యు ఆర్. సో అంటే ఐదర్ నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ ఆర్ఎస్ఏ అథెంటికేట్ చేయడం, దట్ ఈస్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. లేదు అంటే యూజర్ నేమ్ ఇచ్చి ఫింగర్ ప్రింట్ ఇవ్వడం, అది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. లేదు అంటే ఆర్ఎస్ఏ ఇచ్చి ప్లస్ ఫింగర్ ప్రింట్ ఇవ్వడము మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో మల్టీ ఫ్యాక్టర్ అంటే 2 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని అథెంటికేట్ చేయడం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఐ విల్ నాట్ గో ఇంటూ మచ్ ఆన్ దట్.
సో వాట్ ఈస్ ఆథరైజేషన్ అనేది ఇందాక మనం డిఫరెన్స్ చేసినప్పుడే అథెంటికేషన్ ఆథరైజేషన్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడే మనం కనిపెట్టాము. సో వాట్ యు ఆర్ అలౌడ్ టు పర్ఫామ్, లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఏం కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ ఉంది అంటే నువ్వు చూడగా ఎంటర్ అవ్వచ్చా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేయొచ్చా, రైట్ చేయొచ్చా, చేంజ్ చేయొచ్చా, డిలీట్ చేయొచ్చా, ఏది అనేది దట్ ఈస్ ఆథరైజేషన్. సో ఐఏఎం కి ఐడామ్ కి, ఐఏఎం గురించి ఎవరికైనా తెలుసా ఈ గ్రూప్ లో? ఐఏఎం ఇన్ అదర్ వర్డ్స్ ఐడామ్ అంటారు. యాక్సెస్ మేనేజ్మెంట్. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అథెంటికేషన్ ఆథరైజేషన్ ఇదంతా ఒక డేటా ఒక ఫ్రేమ్ వర్క్. ఇది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ ఒక్కొక్కరు యూజ్ చేస్తున్నారు. దిస్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో నీ ఓవరాల్ గా మనకు అంతకుముందు రిజిస్టర్లు ఉండేవి కదా, ఈ మనకు స్కూల్ రిజిస్టర్ లో ఇతను ఈ పేరు అతను ఈ క్లాస్ ఇది అంతుంది కదా, ఇదంతా ఒక డేటాబేస్ లో ఉంటుంది. వాడికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఏ క్లాస్ ఉన్నాడు, వాడు ఏమేం చేయగలుగుతాడు, ఇవన్నీ కూడా ఒక ఐటీ డేటాబేస్ లో ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అంటే కొంచెం ఆటోమేషన్ ఉంటుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వగానే వీళ్ళకి మళ్ళీ మాన్యువల్ గా అన్ని క్రియేట్ చేయకుండా ఏదో ఒక బ్యాచ్ ఫైల్ రన్ చేస్తే అతనికి కావాల్సిన ఐడెంటిటీ యూజర్ ఐడి క్రియేట్ చేసి, మెయిల్ బాక్స్ క్రియేట్ చేసి, తర్వాత అతనికి ఏ గ్రూప్ లో ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాడో ఆయనకి ఏ షేర్ ఫోల్డర్స్ కానీ లేకపోతే ఏం కావాలనేది డిఫైన్ చేసేది, అది ఓవరాల్ గా ఆటోమేషన్ నడుస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో anyone knows about PAM? Privileged access management, is it? Yeah. So ఐఏఎం లో పార్ట్ అనమాట. ఐఏఎం అనేది ఓవరాల్ గా ఐడెంటిటీ, పామ్ కూడా దాంట్లోకి వస్తుంది. బట్ కొంచెం సబ్ డివిజన్ గా, సబ్ ఫ్రేమ్ వర్క్ గా చేసేసి ఎస్పెషల్లీ ఫర్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్ ని మేనేజ్ చేయడానికి కొన్ని టూల్స్ డెవలప్ చేశారు. ఇది ఎందుకు అంటే యూజర్ ఐడి ఎంత ఇంపార్టెంటో, యూజర్ ఐడి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అలో ద యూజర్ టు గెట్ ఇన్. దాని తర్వాత వాళ్ళకున్న ప్రివిలేజ్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేనేజ్ చేయాలి. ఎందుకు మేనేజ్ చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. బట్ దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంగా సపరేట్ గా పామ్ టూల్స్ డెవలప్ చేసి ఇప్పుడు కొంచెం ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీలో థ్రెట్ డిఫెన్స్ కి చాలా వరకు పామ్ ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ ని అవాయిడ్ చేయడానికి. సో ఫర్దర్ గా కొంచెం మరీ డీప్ లో కాకపోయినా కానీ ఓవర్ వ్యూ ఇస్తాను. సో దానికి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ ప్రివిలేజ్డ్ యాక్టివిటీ అండ్ ప్రివిలేజ్డ్ అకౌంట్? సో ప్రివిలేజ్డ్ యాక్టివిటీ డెఫినేషన్ ఏంటి అంటే ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ రీడ్, చేంజ్, డిలీట్ ఆర్ మోడిఫై ఎనీ ఐటీ అసెట్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నేను ఐటీ అసెట్ అనేది అప్లికేషన్ అవ్వచ్చు, ఐటీ అసెట్ అనేది ఒక సర్వర్ అవ్వచ్చు, రౌటర్ అవ్వచ్చు, నెట్వర్క్ డివైస్ అవ్వచ్చు, స్టోరేజ్ డివైస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు విచ్ విల్ ఎఫెక్ట్ సింగిల్ యూజర్ ఆర్ మెనీ యూజర్స్. సో ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తున్నప్పుడు అది ఒక్క పర్సన్ కైనా ఎఫెక్ట్ అయినా, లేదు అంటే మల్టిపుల్ యూజర్స్ కి ఎఫెక్ట్ అయినా కానీ, అండ్ అది వాళ్ళ వర్క్ ని ఇంటరప్ట్ చేస్తే, డిస్టర్బ్ చేయడం వల్ల ఏదైనా ఒక మోడిఫికేషన్ జరుగుతుంది అంటే, దాని ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేస్తున్నాం అంటే, లేదు అంటే ఒక యాక్సెస్ ఇస్తున్నాము అంటే, ఇదంతా అదొక ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. ఎందుకంటే నార్మల్ డ్యూటీ కాకుండా నువ్వు స్పెషల్ గా వన్ టైం యాక్టివిటీ చేసి తనకి నువ్వు ఒక ఐదర్ అతన్ని వర్క్ ఎన్హాన్స్ చేయడానికన్నా చేస్తున్నావు, లేదు అంటే వర్క్ డిస్టర్బ్ చేయడానికన్నా చేస్తున్నావు, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దట్స్ కాల్డ్ ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. ప్రివిలేజ్డ్ యాక్టివిటీని మనం ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేయొద్దు. ప్రివిలేజ్డ్ యాక్టివిటీ జరుగుతుంది అంటే, ప్రివిలేజ్డ్ యాక్సెస్ ఉంది అంటే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, కానీ అదొక ఎబిలిటీ ఉంది, ఆ లెవెల్ ఆఫ్ ఎబిలిటీ ఆ అకౌంట్ కి లేకపోతే ఆ పర్సన్ కి అది ఉంది అని చెప్పడానికి అది ప్రివిలేజ్డ్ యాక్టివిటీ అంటాం. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే an activity which can read or change, delete, move or sensitive data, any person's data. A person identity details కావచ్చు, like phone number, address, నా మెడికల్ డేటా, దట్ ఈస్ ఆల్సో మై సెన్సిటివ్ డేటా, పర్సనల్ డేటా. లేదు కంపెనీ డేటా ఉంది, కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎవరితో డీలింగ్స్ ఉన్నాయి, ఏ కంపెనీ ప్రపోజల్స్ వస్తున్నాయి, అది దట్ ఈస్ ఆల్సో ఏ కంపెనీ సెన్సిటివ్ డేటా. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్, సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ their own data definitions. సో అది ఏ కంపెనీ ఫామ్ అయినప్పుడైనా కానీ డేటా క్లాసిఫికేషన్ మీరు విని ఉంటారు. మీరు ఐటీ సెక్యూరిటీ, మీ ఏ కంపెనీలో అయినా కానీ ఐటీ సెక్యూరిటీ బేసిక్ కోర్సెస్ అని, డేటా క్లాసిఫికేషన్స్ అని,
డాక్యుమెంట్ లో ఏబిసి క్లాసిఫికేషన్స్ అని ఉంటాయి కదా, పబ్లిక్ వాళ్ళకి పబ్లిక్ ఏది ప్రజెంట్ ఏది పోస్ట్ చేయొచ్చు, ఓన్లీ కంపెనీ ఎంప్లాయీస్ కి ఏముంటాయి, కంపెనీ ఎంప్లాయీస్ లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఏం యూజ్ చేసి, ఇదంతా డేటా క్లాసిఫికేషన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి డేటా క్లాసిఫికేషన్. సో సెన్సిటివ్ డేటాని కంపెనీ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసినట్టుగా ఎవరైనా రీడ్ చేయగలిగితే, చేంజ్ చేయగలిగి, డిలీట్, మూవ్ ఏదైనా మోడిఫై చేయగలిగితే దట్ ఈస్ ఆల్సో ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. అంటే అలోడ్ అంటే ఒకరు చూడాల్సింది అది యాక్టివిటీ, ఎవరు చూడాలి అనేది అలోడ్ యూజర్ క్లాసిఫికేషన్ బట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఇస్తారు. సో అన్ యాక్టివిటీ విచ్ కెన్ ఇంటరప్ట్ డిస్టర్బ్ ద సర్వీసెస్ అంటే తను డేటా చూడకపోయినా పర్వాలేదు, కానీ మోడిఫికేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ సర్వీసెస్ ని ఆపేయచ్చు. అంటే నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ ని లాగిన్ చేస్తున్నాను, గూగుల్ మెయిల్ యూజ్ చేస్తున్నాను, కానీ టక్కన ఎవరికో ప్రివిలేజ్ యాక్టివిటీ చేసి ఆ గూగుల్ మెయిల్ సర్వీసెస్ ఏదైతుందో స్టాప్ చేస్తారు. సో గూగుల్ మెయిల్ పనిచేయదు. ఎగ్జాంపుల్, దట్ ఈస్ వెరీ హైపోథెటికల్ సిచ్యువేషన్. అలాంటి డిస్టర్బ్ చేసినా కానీ దట్ ఈస్ ఆల్సో ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. సో ప్రివిలేజ్డ్ యాక్టివిటీ అనేది త్రీ టైమ్స్. వన్, either you can change the configurations, or you can see the data, or read the data, or anything related to data, anything related to service availability. సో ఈ మూడిట్లో ఏది చేసినా కానీ దట్ ఈస్ ఆల్సో ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. సో ప్రివిలేజ్డ్ అకౌంట్ ఏంటి అంటే ఈ యాక్టివిటీస్ చేయడానికి యూజ్ చేసే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివిలేజ్డ్ అకౌంట్స్ అంటారు. ఈ యాక్టివిటీస్ చేయడానికి పైన మెన్షన్ చేసిన 3 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 3 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ ఏదైనా చేయడానికి ఉపయోగపడే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివిలేజ్డ్ అకౌంట్స్ అంటారు. దేర్ ఆర్ మెనీ వేస్. ఒక యాక్టివిటీ చేయాలి, ఈ యాక్టివిటీస్ చేయాలంటే కొన్ని ఆటోమేషన్ జరుగుతుంటాయి, కొన్ని స్క్రిప్ట్ రన్ అవుతుంటాయి, కొన్ని రోబోటిక్ ప్రాసెస్ రన్ చేస్తుంటారు, కొంతమంది మాన్యువల్ చేస్తుంటారు. ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్. ఎవరు చేసినా కానీ ఒక అకౌంట్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని, అంటే అగైన్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ కోడ్, ఆటోమేషన్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో. కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఈ యాక్టివిటీ చేస్తున్నావు అంటే గెట్ అథెంటికేటెడ్ ఫర్ దిస్ పర్సన్, ఈ అకౌంట్ యూజ్ చేసి చెయ్యి అంటారు స్క్రిప్ట్ లో. అయితే ఒక పర్సన్ కి ఏమో, నార్మల్ పర్సన్ కి ఒక టీమ్ లో యాక్సెస్ మేనేజ్మెంట్ టీమ్ ఉంది అనుకుందాం, ఒక పర్సన్ కి ఓన్లీ అకౌంట్స్ క్రియేట్ చేసే పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకొక పర్సన్ కి ఆ అకౌంట్స్ క్రియేట్ చేసిన అతనికి పలానా గ్రూప్ లో యాడ్ చేయడానికి కానీ, లేదు అంటే పలానా అప్లికేషన్ కి యాక్సెస్ ఇవ్వడానికి కానీ, సో ఈ పర్మిషన్స్ ఇవ్వడానికి ఉంటాయి. సో దోస్ ఆర్ డిఫరెంట్ ప్రివిలేజెస్ అనమాట. సో ఏదైతే అకౌంట్ యూజ్ చేస్తాం అంటే ఆ యాక్టివిటీస్ చేయడానికి యూజ్ చేసే అకౌంట్ ఏదైతే ఉందో వాటిని ప్రివిలేజ్డ్ అకౌంట్స్ అంటాం. దట్ ఈస్ ది డెఫినేషన్. సో ఇనిషియల్ గా చెప్పారు కదా, ఏదైనా అకౌంట్ నార్మల్ యూజర్ అకౌంట్ కంటే, నార్మల్ యూజర్ యాక్సెస్ కంటే హైయెస్ట్ ప్రివిలేజెస్ ఉంటాయి. హైయెస్ట్ ప్రివిలేజెస్ ఉంటే అంటే హైయెస్ట్ ప్రివిలేజెస్ లో ఈ ప్రివిలేజ్డ్ యాక్టివిటీస్ చేసే పర్మిషన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రివిలేజ్డ్ అకౌంట్. సో దట్ ఈస్ ద డెఫినేషన్. ఇట్ ఈస్ లిటిల్ ఎలాబరేటింగ్. అసలు ప్రివిలేజ్డ్ యాక్టివిటీ అంటే ఏంది తెలుసుకోవడానికి, అసలు మనం దానికి ప్రివిలేజ్డ్ అకౌంట్ అని ఎందుకు పిలవాలి అంటే అది ప్రివిలేజ్డ్ యాక్టివిటీ చేస్తుంది కాబట్టి. అంటే ప్రివిలేజ్డ్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే ఈ థింగ్స్, కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడము, డేటా రిలేటెడ్ మోడిఫై రీడింగ్ కానీ, లేదంటే సర్వీసెస్ డిస్టర్బ్ చేయడం కానీ. సో దీంట్లో కూడా ఎట్ హై లెవెల్ డిఫరెంట్ ఉన్నాయి. యూజర్ అకౌంట్ ఉంది, ప్రివిలేజ్డ్ అకౌంట్. అప్లికేషన్ అకౌంట్స్ ఆల్సో ప్రివిలేజ్. అంటే యూజర్ అకౌంట్ తో మనం ప్రివిలేజ్డ్ యాక్టివిటీ చేయొచ్చు. అప్లికేషన్ అకౌంట్స్ తో స్క్రిప్ట్ రన్ చేస్తాయి, లేకపోతే అప్లికేషన్ తో అప్లికేషన్ మాట్లాడి ప్రివిలేజ్డ్ యాక్టివిటీ చేస్తాయి. డేటాబేస్ అకౌంట్స్ కూడా రీడ్ ఉంటుంది, డేటాబేస్ డౌన్ చేయొచ్చు, అవి ఉంటాయి. కొన్ని సిస్టమ్ అకౌంట్స్ కూడా ఉంటాయి, జాబ్ రన్ చేసి, అవి కూడా ప్రివిలేజ్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేస్తాం. దీస్ ఆర్ మేజర్ అకౌంట్ టైప్స్. నెక్స్ట్, okay, so next is I'll just pass if any questions. Let me check the time as well. ఎవరికైనా ప్రివిలేజ్డ్ యాక్టివిటీ గురించి కానీ, ప్రివిలేజ్డ్ అకౌంట్ గురించి కానీ ఇంకేదైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. ప్రాబ్లమ్ ఐ కెన్ క్లారిఫై నౌ. ఓకే, sorry. Okay, so why do we need to know about privileged accounts? అసలు ఎందుకు ప్రివిలేజ్డ్ అకౌంట్, మనం ప్రివిలేజ్డ్ అకౌంట్ యాక్టివిటీ అంటే ఏం చేస్తున్నాం, ప్రివిలేజ్డ్ అకౌంట్ అంటే ఏం చేస్తున్నాం, అసలు ఎందుకు వీటి గురించి తెలుసుకోవాలంటే, టు ట్రేస్ విచ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ ప్రివిలేజ్డ్ యాక్టివిటీ, either
అంటే మనం డెవలప్ చేసే కోడ్లు కానీ, మనం వర్క్ చేసే అప్లికేషన్లు కానీ, మనం చేసే డే టు డే యాక్టివిటీలో ఏం చేసినా కానీ, సో మన అకౌంట్స్ కానీ, మనం యూజ్ చేసే అకౌంట్ అంటే మన ఇండివిజువల్ యూజర్ అకౌంట్స్ కానీ, జనరిక్ అకౌంట్స్ కానీ, అప్లికేషన్ అకౌంట్స్ కానీ, అసలు దేనికోసం మనం యూజ్ చేస్తున్నాం అనేది మనకు విజిలెంట్గా ఉండాలి. సో మనం జనరల్గా మనం చేసే పనులు కూడా మనం ఏం చేస్తున్నదో మనకు విజిలెంట్ ఉండాలి అని అంటాం కదా. ఒక కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రాపర్గా మనం చూసి ప్రాపర్ దారిలో వెళ్తాం. ఎందుకు ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము, ఎక్కడ ఎంట్రీ అవుతున్నాము, ఏం చేస్తున్నాము, ప్రతిదీ మన మానిటరింగ్ లో ఉంటది. మనం ఏం చేస్తున్నాం మనం కాన్షియస్ లో ఉంటాం. సో అలాగే ఆ అకౌంట్స్ ఏం చేస్తున్నాయి, వాటి వర్క్ ఏంటిది అంటే మనం ఇంటరాక్టివ్ గా యూజ్ చేసినప్పుడు కానీ, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి డిఫరెంట్ స్క్రీన్ కి మూవ్ అయ్యి ఈ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు కానీ, లేదు మనము స్క్రిప్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాం, లేదు ఒక కోడ్ రాస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా నువ్వు క్రెడెన్షియల్స్ పెట్టి ఉంటావు, యూజ్ దిస్ అకౌంట్ ఫర్ దిస్ యాక్టివిటీ అని. సో ఈ అకౌంట్ తో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం, అది దేనికి రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసుకోవాలి. అది ఏం చేయగలుగుతుంది, ఎంత అంటే మనం ఒక జనరల్ గా మనం డెవలపర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఆలోచించిందంటే, ఓకే మనము ప్రాజెక్ట్ టైం లైన్ మీట్స్ అవనని, లేకపోతే ఫంక్షనల్ టెస్ట్ కంప్లీట్ అవనివ్వండి, లేదంటే ప్రాజెక్ట్ దాని ఏమంటారు పీర్ ప్రెషర్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు ఆ ఫంక్షన్ ఏం చేయాలి అనేది రాసేస్తాం, కానీ దాని ఇంప్లికేషన్స్ ఏంటి, మనం ఇచ్చే పర్మిషన్స్ ఎగ్జాక్ట్ ఆ ఫంక్షన్ మాత్రమే చేస్తుందా, దానికి మించి చేస్తుందా. సో అంతవరకే మనం చూసుకుంటాం. మనం ఆ అకౌంట్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ వరకే చేస్తుందా అనేది మాత్రమే ఎక్కువ వరకు ఆలోచిస్తాం. ఆ తర్వాత ఫర్గెట్, మనకు పని అయిపోతుంది కదా అనే ఉద్దేశంలో ఉంటాం. కానీ అది ఇంకా ఏం చేయగలదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపటి వన్స్ మనం బిల్డ్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ అసెస్మెంట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా ఏదైనా సిస్టమ్ బ్రోక్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆడిట్ వచ్చినప్పుడు కానీ, దట్స్ వేర్ దీస్ క్వశ్చన్స్ కమ్స్ ఇన్. ఓకే, ఈ అకౌంట్ ఇదే కాకుండా ఏమేమి చేయగలుగుతుంది, మీకు కోడ్ వైజ్ మీకు ఏమైనా తెలుసా? అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ ఆల్సో విల్ అసెస్, బట్ మనం విజిలెంట్ గా ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఆ క్వశ్చన్ కు వేరే వాళ్ళ క్వశ్చన్ చేసినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట దానికోసం అని. బట్ వై డూ యూ నీడ్ టు సెక్యూర్ ది ప్రివిలేజ్డ్ అకౌంట్? సింపుల్ ఆన్సర్ ఇస్ ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ. అంటే మనము ఇందాక చెప్పినట్టుగా ఒక కోడ్ లో మనం ఒక క్రెడెన్షియల్స్ ఇస్తున్నాము, ది యాక్టివిటీ చేయమని చెప్తున్నాము, కానీ ఆ యాక్టివిటీ కాకుండా ఇంకేదైనా అన్వాంటెడ్ యాక్టివిటీ, ఇందాక చెప్పినట్టు ప్రివిలేజ్డ్ యాక్టివిటీలో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోడ్ రాసావు. ఏం రాసావు? ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కోసమని కోడ్ రాసావు, లేదంటే ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసావు. అది ఈ అకౌంట్ ఎక్స్ అకౌంట్ ని యూజ్ చేయమని. కానీ అదే అకౌంట్ కి డిలీట్ అనే పర్మిషన్ ఉండి, ఓకే ఉంది అదే స్క్రిప్ట్ కి నువ్వు డిఫరెంట్ గా రెండు క్రియేషన్ డిలీషన్ రెండింటికి అదే అకౌంట్ యూజ్ చేస్తున్నావు. సో దాన్ని ఎందుకు సెక్యూర్ గా ఉంచాలంటే, నువ్వు కరెక్ట్ గా దాన్ని సెక్యూర్ ఉంచకపోతే వేరే అతను కానీ వేరే స్క్రిప్ట్ కానీ హ్యాక్ చేసి దాన్ని క్రెడెన్షియల్ థెఫ్ట్ చేసి దాన్ని ఇంకొక అకౌంట్ అన్న పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగించవచ్చు, లేదు ఇంకొకరి మీద ఏమైనా గ్రడ్జ్ ఉంటే వాళ్ళ అకౌంట్ డిలీట్ చేయడానికైనా ఉపయోగించవచ్చు. సో అన్ఆథరైజ్డ్ అంటే ఏదైనా అన్అప్రూవ్డ్ యాక్టివిటీస్ క్యారీ చేయడానికి దోహదం చేస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ మనము దాన్ని సెక్యూర్ గా ఉంచుకోవాలి. సో వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండకుండా, వేరే స్క్రిప్ట్ దాన్ని యూజ్ చేయకుండా, సో అందుకని మనం సెక్యూర్ గా ఉంచుకోవాల్సి వస్తుంది. సో వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్? మళ్ళీ రౌండ్ రాబిన్, మళ్ళీ అదే ఏదైతే మన ప్రివిలేజ్డ్ యాక్టివిటీ మనము పాజిటివ్ గా ఏదైతే ఆలోచిస్తున్నామో నెగిటివ్ గా జరగకూడదు. అంటే అప్లికేషన్ డేటా ఇంటరప్ట్ అవ్వకూడదు, సెన్సిటివ్ డేటా ఎక్కడికి వెళ్ళకూడదు, దట్స్ మోర్ సెక్యూరిటీ ఉండాలి. కాబట్టి కాన్వర్సేషన్ కూడా చేంజ్ అవ్వకూడదు. సో ఇంకా చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి సెక్యూర్ చేస్తే అది ప్రాపర్ గా మనం రాసిన కోడ్ బట్టి మనం ట్యాగ్ చేసిన యాక్టివిటీస్ మాత్రమే చేస్తుంది. లేదు అంటే దాని ఎవరైతే రాంగ్ హ్యాండ్స్ లో పడితే వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉంటారు. సో మనము ఈ డేటా సేవ్ చేయడానికి, ఏదైతే అప్లికేషన్ ఇంటరప్ట్స్ అవ్వకుండానికి, కాన్ఫిగరేషన్ చేంజెస్ అవ్వకుండా ఉండడానికి మనం సెక్యూర్ చేసుకోవాల్సింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సైబర్ ఆర్క్. జనరల్ గా నీకు యూఆర్ఎల్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇదేంటి అంటే థ్రెట్ ఎలా ఎంటర్ అవుతుంది. సో మనము
అసలు ఈ ప్రివిలేజ్డ్ అకౌంట్ సెక్యూర్ చేయాలని చెప్తున్నాం కానీ అసలు ఎందుకు సెక్యూర్ చేయాలి? ఒక అప్లికేషన్ లో ఒక అకౌంట్ ని యూజ్ చేయాలంటే నా నెట్వర్క్ లోపలికి వచ్చి, నా కార్పొరేట్ నెట్వర్క్ లోపలికి వచ్చి అప్పుడు కదా వాడు చేయాల్సింది. మా దగ్గర ఫైర్ వాల్స్ ఉన్నాయి, దాని తర్వాత పోర్ట్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాము, దాని తర్వాత సర్వర్ కూడా సపరేట్ నెట్వర్క్ లో ఉంది, దానికి సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూర్ పెరిమీటర్ ఉంది, ఇవన్నీ అనుకుంటాం కదా. సో ఇవన్నీ అనుకున్నా కానీ చాలా నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ బ్రీచెస్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి అంటే, గుడ్ ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడు కూడా ఉంది. వాళ్ళు కూడా హ్యాకర్స్ ఉన్నారు, ఎథికల్ హ్యాకర్ ఏదైతే కాపాడాలని ప్రయత్నిస్తున్నారో, జనరల్ హ్యాకర్స్ కూడా ఏం చేయాలంటే, ఎట్లా నేను ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి, వాడి డేటా ఏముంది, వాడు స్టోర్ చేయాలి. సో ఇదంతా ఆలోచిస్తూ ఉంటారు. సో నువ్వు ఎంత చేసినా కానీ ఇంకొకరు ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సో ఒక కంపెనీలోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఎట్ లెవెల్, నెట్వర్క్ లెవెల్లో బీట్ ఫైర్ వాల్, లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు అక్కడ బ్లాక్ చేయడానికి. పోర్ట్ లెవెల్ బ్లాకింగ్, ఐపీ అడ్రస్ లెవెల్ బ్లాకింగ్, ఫైర్ వాల్స్ ఇవన్నీ చూసుకుంటాయి. పొరపాటున అది దాటి వచ్చేసాడు. నెక్స్ట్ లెవెల్ ఏంటిది, వాడు చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ మనము దీన్ని చేసుకుంటే ఇంటర్నల్ థ్రెడ్స్, ఎక్స్టర్నల్ థ్రెడ్స్. ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అన్నింటిలో నెట్వర్క్ పర్మిటర్ అని ఒక ఇక్కడ రాస్తుంది కదా. సో అది ఏంటంటే ఫైర్ వాల్ వరకు అనమాట. సో ఇది ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ వస్తాయి. మనము ఎప్పుడైనా సెక్యూరిటీ ఆలోచించినప్పుడు ఇంటర్నల్ థ్రెడ్స్ కూడా థ్రెట్ కిందనే డీల్ చేస్తాం. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఈజ్ అబౌట్ టు లీవ్ ది కంపెనీ, వాళ్ళు ఏం చేయొచ్చు, ఎవరి మీదైనా గ్రడ్జ్ ఉంటే డేటా స్టోల్ చేయొచ్చు, లేదు అంటే ఇంకెవరిదైనా అకౌంట్ డిలీట్ చేయొచ్చు, ఇంకేదైనా డిస్టర్బ్ చేయొచ్చు. సో ఇంటర్నల్ ఆల్సో థ్రెట్. అందుకనే మనకి ఇంటర్నల్ డిఫరెంట్ టీమ్స్ ఉండి, తర్వాత ఇంటర్నల్ ఆడిటింగ్స్ ఉంది, ఇవన్నీ చేసుకోవడం. ఎందుకంటే ఇంటర్నల్ థ్రెట్ కూడా మనం కాపాడుకోవడం. సో దిస్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ బేసిక్ గా. సో ఇంటర్నల్ థ్రెట్ అవన్నీ, ఇంటర్నల్ థ్రెట్ అవుతానేమో వాడికి ఆల్రెడీ నెట్వర్క్ లో ఉంటాడు కాబట్టి హీ నోస్ వాట్ ఈస్ దేర్. ఎక్స్టర్నల్ థ్రెట్స్ అంటే వాడు కొంచెం ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నెట్వర్క్ లో ఎంటర్ అవ్వాలి, తర్వాత ఆడ అసెట్స్, ఐటీ సర్వర్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి వాడు వచ్చేసాడు. సో ఈ లెవెల్కి వచ్చేసాడు అని అనుకుందాం. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత వాడు ఏదైనా హ్యాకర్ కానీ, ఇంటర్నల్ థ్రెట్ ఎవరైనా కానీ ఒక అసెట్ ని, ఒక ఐటీ అసెట్, బీట్ అన్ అప్లికేషన్, సర్వర్ ఆర్ ఎనీ స్టోరేజ్ డివైస్, ఇంటర్నల్ నెట్వర్క్ డివైస్, ఏదైనా కానీ ఒక దాని లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ అథెంటికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నువ్వు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎందుకంటే ప్రతి డివైస్ మన దగ్గర ఏది ఓపెన్ గా పెట్టి ఉండదు. ఏ సర్వర్, ఏ సిస్టమ్, ఏది కూడా నీకు వితౌట్ యూజర్ నేమ్, వేరే మినిమం యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకుండా మాత్రం అథెంటికేట్ లోపలికి ఎంటర్ అవ్వదు, ఏ డివైస్ అయినా కూడా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎక్స్టర్నల్ హ్యాకర్ అయితేనేమో ఇవన్నీ ఆల్రెడీ చూసేసుకుంటాడు. ఓకే, వాడు ఆల్రెడీ మొత్తము ప్లాన్ చేసేసుకుంటాడు. ఓకే, నేను ఒకవేళ నెట్వర్క్ లోకి వెళ్తే పలానా సర్వర్ ఉంటుంది, దాని ఐపీ అడ్రస్ ఉంటుంది, దానికి అయిపోయి యూజర్ అకౌంట్ యూజ్ చేయాలి అనేది వాడు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాడు. లేదు అనుకుంటే డే 1 లో ఎంటర్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ టూల్ చేసుకొని స్కాన్ చేసేసుకుంటాడు, ఏమేమి ఉన్నాయి సర్వర్స్, జనరల్ గా ఏం యూజ్ చేస్తున్నారు. జనరల్ గా డమ్మీగా ఉంటారు, మనకు తెలిసిన విషయం అడ్మిన్ అనేది బాగా యూజ్ చేస్తుంటాం యూజర్ నేమ్. సో పిఓసి, లేకపోతే జనరల్ గా పిఓసి దీనికి యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ కి అయితే జనరల్ గా వాటిని రీనేమ్ చేసి పెడుతుంటారు. సో అదర్వైజ్ అవి నోటేషన్స్ యూజ్ చేస్తుంటారు. హీ విల్ కీప్ ట్రైయింగ్ అడ్మిన్ యూజర్ నేమ్ తోని డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్స్ మెథడ్స్ ఉన్నాయి. బ్రూట్ ఫోర్స్ అటాక్ అనుకోండి, లేకపోతే డిక్షనరీ అటాక్. ఎందుకంటే అది జస్ట్ ర్యాండమ్ గా పాస్వర్డ్స్ ఇచ్చేస్తూ ఉంటాడు, తగిలిందంటే తగిలింది, లేకపోతే లేదు. సో దేర్ ఆర్ మెనీ మెథడాలజీస్ దాంట్లో, అటాకింగ్ దాంట్లో నేను డీప్ గా వెళ్ళాను. సో అలా ఓకే, ఒక దాన్ని సక్సెస్ చేసుకొని వాడు ఎంట్రీ అయిపోయాడు. ఇది దాంట్లో ఒక యూజర్ నేమ్, అకౌంట్, పాస్వర్డ్ తీసేసుకున్నాడు. సో దాని తర్వాత ఏం చేస్తారంటే పర్ఫార్మ్ రికనెన్స్, అంటే దాంట్లోకి వెళ్ళడం, ఏదైనా ఒక అసెట్ ని గెయిన్ చేయడం, బేసిక్గా దాని కంట్రోల్ తీసుకోవడం. సో దట్ ఈస్ కాల్డ్ రికనెన్సెస్. సో ఆ సర్వర్ వీడి కంట్రోల్కి వస్తుంది. సో హీ హ్యాస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే రెండు రకాలుగా యూజ్ చేసుకుంటాడు అకౌంట్ ని. ఐదర్ ఎక్స్ఫిల్ట్రేట్ డేటా అంటేనేమో, ఇక్కడ ఎక్స్ఫిల్ట్రేట్ డేటా అంటేనేమో అకౌంట్ యూజ్ చేసుకుని డేటాని బయటికి తీసుకెళ్తాడు, ఎక్స్టర్నల్ అయితే. ఇంటర్నల్ అయితే ఏం చేస్తారు, ఇంటర్నల్ అయితే వాడికి ఆప్షన్ ఉంది, వాడికి డేటా ఈమెయిల్ కి, జీమెయిల్ కి ఏదైనా పంపించుకోవచ్చు, లేదు అంటే సర్వీసెస్ ని డిస్ట్రబ్ చేయొచ్చు. సో
దాని తర్వాత ఏం చేస్తాడు, అలా చేయకుండా అదే అకౌంట్ రిపీటెడ్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ మూవ్ లేటరల్లీ. సో దీనికి నేను ఇంత షార్ట్ టైంలో చెప్పాను, బట్ ఈ యూఆర్ఎల్ ఉంది, యూఆర్ఎల్ నేను కావాలంటే పింక్ చేస్తాను. ఈ యూఆర్ఎల్కి వెళ్తే ఒక చిన్న వీడియో ఉంది సైబరాక్ది, వాళ్ళు ఎలా దీన్ని డీటెయిల్ గా దీని లైఫ్ సైకిల్ ఏంటి, థ్రెట్ లైఫ్ సైకిల్, అకౌంట్ థ్రెట్ లైఫ్ సైకిల్ ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ అట్ హై లెవెల్ ఓవరాల్ గా అకౌంట్ అనేది ఇక్కడ దోహదం అవుతుంది, ఎస్కలేట్ ప్రివిలేజెస్ అనేది. సో ఇక్కడ ఎస్కలేట్ ప్రివిలేజెస్ అంటే ప్రివిలేజెస్ గెయిన్ చేయడం, అడ్మిన్ అకౌంట్ కానీ రూట్ అకౌంట్ కానీ, లేదు అంటే ఏదైనా యూజర్ అకౌంట్ విచ్ హ్యాస్ అ మోర్ ప్రివిలేజెస్, విచ్ హ్యాస్ యాక్సెస్ టు modify data, delete data, copy data, or modify configuration. ఆ డేటా ఉన్న అకౌంట్ ని చేసుకొని దాన్ని అకౌంట్ క్రెడెన్షియల్స్ గెయిన్ చేసుకొని హీ విల్ ప్లే అరౌండ్ వాట్ ఎవర్ హీ వాంటెడ్. సో ఇక్కడ అందుకని ఫస్ట్ ఎండ్ పాయింట్ పెట్టుకుంటాడు, దాని తర్వాత సర్వర్స్ లోకి వెళ్తాడు, తర్వాత డొమైన్ కంట్రోల్ లోకి వెళ్తాడు. డొమైన్ కంట్రోల్ లోకి వెళ్ళిందంటే వన్స్ హీ హ్యాస్ ది కంట్రోల్ ఆన్ డొమైన్ కంట్రోల్, హీ కెన్ క్రియేట్ హిజ్ ఓన్ అకౌంట్. ఇంకోటి మళ్ళీ హ్యాక్ చేసి వాడు పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు వాడు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో అలాంటివి, దిస్ ఈస్ బేసికలీ ప్రివిలేజ్డ్ అకౌంట్ థ్రెట్ లైఫ్ సైకిల్. బేసిక్ అటాక్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అని, దర్ ఆర్ డిఫరెంట్ థ్రెట్స్. వితౌట్ అకౌంట్స్ కూడా కొంత డేటా గ్రాప్ చేసేది ఉంది, వితౌట్ అకౌంట్స్ కూడా సర్వీసెస్ డిస్టర్బ్ చేసేవి ఉన్నాయి, వాళ్ళ ఓన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. దిస్ ఈస్ since we are talking only specific to privileged accounts ఎలా వాటి అటాక్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను సైబరాక్ కి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే మోర్ ఇంటూ, ఐ మీన్ నేను పామ్ టూల్ లో పనిచేస్తున్నప్పటి నుంచి దీని నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దిస్ లైఫ్ సైకిల్ వెన్ ఎవర్ ఐ రిఫర్ టు. సో I'll stop here. ఏదైనా pause, not stop, I'll pause here if any questions quickly. So the move laterally means that I think they will try to get a picture of the network architecture, isn't it? Like they go to one server to the other server, like Yes, they try to get more gain access for different servers as well. Yeah. So generally attacker mentality is sometimes he will simply get into the network. If he is a focused attacker and he wanted to get only the bank details, then he will get the bank detail and come back, because he don't want to caught up once he get the data. But some people, once they get into the bank or get into the network, he'll get the bank details. Next he wanted to know about who has the highest deposits in their accounts. So he will try to do it. So that is called, అంటే డే 1 లోనే మొత్తం చేయడు కాబట్టి కొద్దిసేపు డేటా చూసుకొని మళ్ళీ, అంటే నీకు ఇంటర్నల్ గా నెట్వర్క్ లో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ మెథడాలజీస్. అనామలీ యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే వెంటనే పట్టుకునే టూల్స్ ఉన్నాయి. సో అందుకని ఏం చేయాలంటే మొత్తం ఒకటేసారి చేయడు అని, ఏం చేసినా కానీ ఫస్ట్ చూసుకుంటాడు, ఓకే ఇంతవరకు అయింది, సో ఈ రోజు ఇంతవరకే. అంటే చిన్న యాక్టివిటీ వచ్చినా కానీ కంటిన్యూస్ గా గంట సేపు అదే పని చేస్తున్నాం అనుకో, దెన్ టూల్స్ విల్ క్యాప్చర్. వన్స్ ఇట్లా చేసేసి పట్టుకుంటే కొన్ని ఇన్ఎఫిషియెంట్ టూల్స్ క్యాప్చర్ చేయవు కాబట్టి అక్కడికి పని అయిపోతుంది. లేటరల్ గా ఏం చేస్తారంటే మూవ్ లేటరల్లీ అంటే మళ్ళీ అదే అకౌంట్ ని యూజ్ చేసుకొని, అదే పెర్మిట్ ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకా డేటాని డీప్ డైవ్ చూసుకొని ఇంకేమన్నా దొరుకు చేసుకోవడం అనేది, దట్ ఈస్ కాల్డ్ మూవ్ లేటరల్లీ. Hope I answer your question. Yeah, thanks. Yeah. So this is IT application assets. Don't worry about color boxes and everything. నేను రఫ్ గా ప్రిపేర్ చేశాను, మిగతావన్నీ ఇంతకుముందుదేమో జస్ట్ కాపీ చేసుకుంది, బట్ ఇది నేను ప్రిపేర్ చేశాను నా అండర్స్టాండింగ్ బట్టి, బికాస్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్. సో IT applications, assets and accounts, users especially. సో ఏ ఐటీ అని చెప్పడానికంటే ఏ కంపెనీకైనా కానీ ఇవి అండర్లైన్ థింగ్స్ అన్నమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ తీసుకున్నామంటే, ఏదైనా అప్లికేషన్ చూసుకున్నామంటే ఫస్ట్ వెబ్ టైర్ 3 అప్లికేషన్. ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 0 కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి.
టియర్ 1 ని ఒక్కోసారి వెబ్ లేయర్ అంటారు, టియర్ 3 ని డేటాబేస్ లేయర్ అంటారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్స్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ అండ్ వాట్ ఎవర్ దే థింగ్స్. బట్ నేను జనరల్ గా తీసుకునే నోటేషన్ ఏంటంటే టైర్ 3, టైర్ 2, టైర్ 1, టైర్ 0 అప్లికేషన్స్. సో మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే, ఏదైనా ఒక కంపెనీస్ తీసుకుంటే, అప్లికేషన్ తీసుకుంటేనేమో 3 tiers, టైర్ 3, టైర్ 2, టైర్ 1 ఉంటాయి. యాజ్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే టైర్ 0 కూడా యాడ్ అవుతుంది అనమాట. సో టైర్ 3 ఏంటంటే వెబ్ లేయర్. వెబ్ లేయర్ అంటే జనరల్ గా ఇట్ ఈస్ ఫర్ ది ఎండ్ యూజర్స్ హూ మనం లాగిన్ అవ్వడానికి. టెకరైడ్ వెబ్ పేజ్ ఉంది, టెకరైడ్ యాప్ కార్పూల్ పేజ్ ఉంది. సో దట్ ఫ్రంట్ లోనే మనం యూజర్ లాగిన్ చేసి మనం ఏదైతే యూజ్ చేస్తామో యూఐ ఉందో దట్ ఈస్ వెబ్ లేయర్. నెక్స్ట్ ఏంటిది బిజినెస్ అప్లికేషన్ లేయర్. ఏంటంటే నువ్వు చేసే ప్రతి యాక్టివిటీకి వెనకాల ఏదైనా ఒక ఇన్నర్లైన్ యాక్షన్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ లేయర్. నువ్వు దాంట్లోనే వర్క్ ఫ్లోస్ డిజైన్ చేయడం కానీ, లేదు అంటే డేటాబేస్ లేయర్ కి మాట్లాడి డేటా పుల్ చేసుకోవడం కానీ, లేదు అంటే నువ్వు కండిషన్ వైజ్ నువ్వు లాగిన్ అయ్యి జాయిన్ అయ్యే దాన్ని బట్టి నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ కానీ ఏదైనా కానీ బిజినెస్ అప్లికేషన్ లేయర్ లో జరుగుతుంది. ద థర్డ్ లేయర్ ఇస్ డేటాబేస్ లేయర్ వేర్ యాక్చువల్ డేటా రిసైడ్స్. ఓకే, అండ్ ది టియర్ 0 జనరల్ గా టియర్ 0 గురించి ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అంటే మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ గా తెలుస్తుంది టియర్ 0 అప్లికేషన్స్ అని. ఇది ఏంటంటే కోర్ ఇన్ఫ్రా లైక్ యాక్టివ్ డైరెక్టరీ, డొమైన్ కంట్రోలర్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్క్ డివైజెస్, ఓకే, ఈమెయిల్ సర్వీసెస్. ఇదేంటి అంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు ప్రాబ్లీ ఐ కెన్ రిలేట్ ఇట్ టు ది కరెంట్ సిచ్యువేషన్ కోవిడ్. ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ అని బాగా వింటున్నాం. ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే డ్యూటీ చేయడానికి బయట అలో ఉంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు అని. సో ఎసెన్షియల్ సర్వీస్ అనేది ఏంటి, అది లేకపోతే నీకు షో రన్ అవ్వదు. సో కోర్ ఇన్ఫ్రా అనేది కూడా ఎసెన్షియల్ సర్వీస్ అనమాట. సో ఇది లేకపోతే నీకు షో రన్ అవ్వదు. నెట్వర్క్ లేకపోతే షో రన్ అవ్వదు. అసలు ఫిజికల్ సర్వరే లేదు, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమే లేదు అంటే నీకు అండర్లైయింగ్ అప్లికేషన్స్ రన్ అవ్వవు. సో దిస్ ఈజ్ కాల్డ్ కోర్ ఇన్ఫ్రా. సో దాన్ని టైర్ 0 అప్లికేషన్, టైర్ 0 కోర్ ఇన్ఫ్రా అప్లికేషన్ ట్రీట్ చేస్తాం. సో టైర్ 3, టైర్ 2, టైర్ 1 అండ్ 0. సో ఆ వెబ్ అప్లికేషన్ ఎండ్ యూజర్ కనెక్ట్ అయ్యేది, తర్వాత బిజినెస్ వర్క్ ఫ్లోస్, డేటాబేస్ స్టోర్ అయ్యేది అండ్ కోర్ ఇన్ఫ్రా. సో ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడున్న 16 మెంబర్స్ పార్టిసిపెంట్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకి ఆ లిమిటెడ్ నాలెడ్జ్ ఉండొచ్చు. వాళ్ళు అంతవరకే పనిచేసి మిగతాది ఏమైతే నాకు సంబంధం లేదు అంటే వాళ్ళకి స్కోప్ రాకుండా ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఇది ఓవరాల్ గా దిస్ ఈజ్ ది స్ట్రక్చర్. నువ్వు ఏ అప్లికేషన్ బిల్డ్ చేసినా కానీ. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి టైర్ 1 అండ్ టైర్ 2 అంటే బిజినెస్ అప్లికేషన్ లో డీబీ లేయర్ కూడా కలిసి ఒకే దగ్గర ఉండే కొన్ని అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. ఎంత పెద్ద అప్లికేషన్ అయితే, లార్జ్ అప్లికేషన్ అయితే నీకు డెఫినెట్ గా సపరేషన్స్ ఉంటుంది. లేదు అంటే సింపుల్ గా క్రంచ్ అయిపోయి మొత్తం ఒకటే దగ్గర ఉండే అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అండర్లయింగ్ దీస్ 3 లేయర్స్ ఉంటాయి. ఒకటే టూల్ ఒకటే ఉండి లేకపోతే ఇన్స్టలేషన్ ఒకటే ఉన్నా కానీ అండర్లయింగ్ దీస్ 3 విల్ బి దేర్. ఓకే, సో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్. సో ఇవన్నీ అప్లికేషన్ తయారు చేసేస్తావు. చేసిన తర్వాత దాన్ని యూజ్ చేయడానికి, దాన్ని హోస్ట్ చేయడానికి కావాల్సిన ఏమి అంటే దానికి ఇన్లైన్, కొంచెం కలర్ మ్యాచ్ చేశాను. సో డెస్క్టాప్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఆర్ మెయిన్లీ యాక్సెసిబుల్ టు ది వెబ్ టియర్. నువ్వు అప్లికేషన్ లాగిన్, అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఏం కావాల్సిన అవి ఆ అసెట్స్ అనమాట. అండ్ ఇందాక మనం అసెట్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రివిలేజ్డ్ అకౌంట్స్ ఆల్సో టచ్ బేస్ దిస్. ఇందాక ప్రివిలేజ్డ్ అకౌంట్స్ టచ్ బేస్ ఆన్ దీస్ అప్లికేషన్. టైర్ 3 వెబ్ లేయర్ అప్లికేషన్స్ కి టచ్ బేస్ అవుతాయి. అప్లికేషన్ లేయర్ కి డీబీ అకౌంట్స్ ఉంటాయి, కోర్ ఇన్ఫ్రా అకౌంట్స్ ఉంటాయి, డొమైన్ కంట్రోలర్ అకౌంట్స్ టైప్ లో. సో సేమ్ ఇట్లాగే డెస్క్టాప్స్ అసెట్స్, వాటికి లోకల్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. సో డెస్క్టాప్స్ అనేది ఒక అసెట్ నువ్వు యాక్సెస్ చేయాలనుకుంటే. దెన్ అప్లికేషన్ హోస్ట్ చేయాలనుకుంటే అప్లికేషన్ సర్వర్స్ కావాలి, బీట్ విండోస్ వాట్ ఎవర్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దోస్ ఆర్ ది అప్లికేషన్ సర్వర్స్. నెక్స్ట్ కోర్ ఇన్ఫ్రా ఏంటంటే ఏడీ నెట్వర్క్స్, స్టోరేజ్. సో ఇవి ఐటీ అసెట్స్. మనం ఐటీ అసెట్స్ క్యారీ చేసుకుంటే సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి ఖచ్చితంగా ఉంటేనే ఓవరాల్ గా నీకు అప్లికేషన్ బిల్డ్ అవుతుంది, యాక్సెసిబుల్ చేయగలుగుతాం. ఇన్ ద సేమ్ వే అండర్లైనింగ్ ఏంటి అంటే యూజర్స్. ఇప్పుడు మళ్ళీ ఇదంతా చేసింది ఎవరు యూజ్ చేయాలి, ఎవరో ఒకరు యూజ్ చేయాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎండ్ యూజర్స్.
సో వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? సర్వీస్ డెస్క్ కానీ L1 సపోర్ట్ కానీ అంట ఎండ్ యూజర్స్ కి. అంటే మనకు టక్కున ఏదైనా మన అకౌంట్ లాక్ అయిపోతే ఎవరికి కాల్ చేస్తాము, లేదంటే మనకు ఈమెయిల్ బ్లాక్ అయిందంటే ఎవరికి కాల్ చేస్తాం? దట్ ఈస్ కాల్ ఎండ్ యూజర్ కాల్ చేయాలని సర్వీస్ డెస్క్ కాల్ చేస్తారు, వాళ్ళు L1 సపోర్ట్ చేస్తారు. సో ఐటీ అండ్ అప్లికేషన్ యూజర్స్, అప్లికేషన్ ఎవరైతే మనం బిల్డ్ చేసినామో దాన్ని యూజ్ చేయడానికి అప్లికేషన్ యూజర్స్ అంటాం. ఎండ్ యూజర్స్ అప్లికేషన్ యూజర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసేవారు అప్లికేషన్ సపోర్ట్ టీమ్. సో ఐటీ అప్లికేషన్ యూజర్ ఎండ్ యూజర్ ఎండ్ కూడా ఉండొచ్చు. బట్ అగైన్ ఈ పెరిమీటర్ లో నేను డిఫరెన్షియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐటీ అప్లికేషన్ యూజర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి అందరికీ ఫుల్ ప్రివిలేజెస్ ఉండవు. సో వాళ్ళని ఐటీ అప్లికేషన్ యూజర్స్ అంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఐటీ అప్లికేషన్ సపోర్ట్ టీమ్. ద సేమ్ వే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ యూజర్స్ కూడా ఉంటారు, ఎందుకంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి, ఒక సర్వర్ కోర్ టీమ్ అంటారు, సర్వర్ ఇన్ఫ్రా చూస్తారు, అంటే ఓఎస్ విండోస్ కానీ లైనక్స్ కానీ VMware కానీ అది చూసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నెట్వర్క్ యూజ్ చేస్తారు, కొంతమంది స్టోరేజ్ యూజ్ చేస్తాం. స్టోరేజ్ యూజ్ చేసేవాడికి యాక్టివ్ డైరెక్టరీ మీద యాక్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ రౌటర్స్ మీద పనిచేసే వాళ్ళకి యాక్టివ్ డైరెక్టరీ మీద యాక్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం యాక్టివ్ డైరెక్టరీ యూజ్ చేసేవాడికి నెట్వర్క్ డివైస్ మీద యాక్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ టీమ్ అని యూజ్ చేస్తాం. యూజర్స్ సపోర్ట్ టీమ్ డిఫరెంట్ గా. సో ఓవరాల్ గా మన ఏదైనా ఒక ఐటీ అప్లికేషన్ కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ చూస్ చేసుకుంటే ఇవి అండర్లైన్ బేర్ మినిమం ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, నెక్స్ట్ మనం ఏదైతే అకౌంట్స్ టచ్ బేస్ చేస్తామో అట్లీస్ట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ బాక్స్ లో ఫిట్ అయిపోతాయి, వన్ ఆఫ్ దీస్ కేటగిరీలో ఫిట్ అయిపోతాయి. సో అందుకని దీని గురించి మళ్ళీ మనము వెబ్ అప్లికేషన్స్ గురించి మళ్ళీ మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఒకటేసారి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దాన్ని నెక్స్ట్ ఈజీగా ఉంటుంది మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏదైనా క్వశ్చన్ ఉందా బిఫోర్ ఐ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్? I'm taking a little more time, but yeah, asal context కు వస్తున్నాను. So this is also forgive me with the different font type and this thing, but ఇది ఓవరాల్ గా అకౌంట్స్ స్ట్రక్చర్. అకౌంట్స్ ఏముంటాయి, బట్ ఏ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, సో మెయిన్ గా అకౌంట్స్, దాంట్లో మెయిన్ గా మనం కేటగరైజ్ చేసేది ఇంటరాక్టివ్, నాన్ ఇంటరాక్టివ్. చిన్న డెఫినేషన్ చెప్తాను, వాట్ ఈస్ ఇంటరాక్టివ్, నాన్ ఇంటరాక్టివ్. ఇంటరాక్టివ్ అంటే మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయని అథెంటికేట్ అవగానే ఆథరైజ్ అవగానే ఒక స్క్రీన్ వస్తుంది, దాంట్లో నువ్వు ఫర్దర్ గా నువ్వు మాన్యువల్ గా ఇన్పుట్ చేసేది ఇంటరాక్టివ్ సెషన్ అంట. నాన్ ఇంటరాక్టివ్ సెషన్ అంటే నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు, అయితే క్రెడెన్షియల్స్ ఇస్తే ఆటోమేటిక్గా వన్ టైం క్రెడెన్షియల్స్ స్క్రిప్ట్ లో పెట్టేస్తే స్క్రిప్ట్ చేసేస్తుంటది. అండ్ ఏదైనా అప్లికేషన్ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ Tier 2 అప్లికేషన్ Tier 3 డేటాబేస్ Tier 2 అప్లికేషన్ Tier 1 డేటాబేస్ తో మాట్లాడాలి అనుకుంటే నువ్వు అప్లికేషన్ ఆల్రెడీ ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎప్పుడు ఆ స్కెడ్యూల్ ప్రకారం అదే వెళ్ళి మాట్లాడుకుంటుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ ఇంటరాక్టివ్. అంటే నువ్వు ఇంటరాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఉండి అక్కడ నడిపించాల్సింది ఏం అవసరం. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ ఇంటరాక్టివ్. సో మేజర్ దిస్ ఈస్ ద kind of bifurcation. Again, this is with my knowledge, my experience. There may be different types of accounts, different types of categorization can be done with, again, based on the industries, based on the organizations. So this is what I experienced majorly whenever, అంటే నాకు ఎవరైనా ఒక అకౌంట్ యాక్సెస్ ఇవ్వాలి, ఒక అకౌంట్ ప్రివిలేజ్ అకౌంట్ కావాలి అంటే ఫస్ట్ నేను కేటగరైజ్ ఇది ఇంటరాక్టివా నాన్ ఇంటరాక్టివా అనేది కేటగరైజ్ చేసుకుంటాను. సో ఇంటరాక్టివ్ అయితే నా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి, నాన్ ఇంటరాక్టివ్ అయితే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో నాన్ ఇంటరాక్టివ్ అనేసరికి నాకు క్వశ్చన్స్ ఏమవుతాయి అంటే, ఓకే ఏ అప్లికేషన్ యూజ్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏంటి, నేను యూజర్ గురించి మాట్లాడాలి, ఎవరికి యూజ్ చేయాలి, ఏ గ్రూప్కి ఇవ్వాలి. అదే ఇంటరాక్టివ్ అనుకో, ఏ గ్రూప్ యూజ్ చేస్తుంది, వాడు ఎలా కనెక్ట్ అవుతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ మాకు ఇంటరాక్టివ్ అనేది. ఎందుకంటే ఎ పర్సన్ ఇందాక చెప్పినట్టుగా ప్రివిలేజ్డ్ యాక్టివిటీ అనేది రీడింగ్ ద డేటా ఆల్సో ఏ ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. సెన్సిటివ్ డేటా రీడింగ్ అండ్ ఇన్ సెన్సిటివ్ డేటా ఆల్సో ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. సో ఆ పర్సన్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నది అనేది కూడా ఇంపార్టెంటే నేను ఆ డేటాకి యాక్సెస్ ఇవ్వడానికి. అందుకని ఇంటరాక్టివ్ అనేటప్పటికి నాకు ఆ క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఓకే ఈ పర్సన్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాడు, ఆఫీస్ ప్రెమిస్ లో జాయిన్ అవుతున్నాడా, ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవుతున్నాడా, లేదంటే ఇంటర్నెట్ లో కూర్చొని జాయిన్ అవుతున్నాడా, ఎలా జాయిన్ అవుతున్నాడు. సో
అతనికి మనం ఆ పర్మిషన్ ఆ జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి వాడికి అతనికి పర్మిషన్ ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. అందుకని ఇంటరాక్టివ్ అండ్ నాన్ ఇంటరాక్టివ్ అనేది మేజర్ నా బైఫర్కేషన్. సో దాంట్లో కూడా మళ్ళీ యూ హ్యావ్ యూజర్ అకౌంట్. దీంట్లో చాలా వరకు యూజర్ అకౌంట్స్ అనేది ఇండివిజువల్ యూజర్ అకౌంట్స్ ఉంటుంది, జనరిక్ యూజర్ అకౌంట్స్. ఇండివిజువల్ అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో అన్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ విత్ మై నేమ్, వెంకటేష్ XYZ 001 whatever it may be. So that is my individual. అంటే ఆ అకౌంట్ ఎక్కడ యూజ్ చేయబడినా కానీ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. అన్నోయింగ్లీ అయితే నాకు తెలియకుండా జరిగింది అని నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను. నోయింగ్లీ అయితే నేను తప్పు చేసినా చెప్పాలి, ఓకే దిస్ ఇస్ వాజ్ మై మిస్టేక్, హ్యూమన్ ఎర్రర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాంటెడ్లీ అన్వాంటెడ్లీ ఏదైనా. సో యూ హ్యావ్ సమ్ అకౌంటబిలిటీ. జనరిక్ అకౌంట్ అంటే ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ కి ఒక అకౌంట్ క్రియేట్ చేసి యూ యూజ్ దిస్ ఫర్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ, డూ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ జనరిక్ అకౌంట్. సో ఎందుకంటే అది ఇండివిజువల్ జనరిక్ అకౌంట్ అనేది మిగతా అకౌంట్స్ లో, మిగతా టైప్ ఆఫ్ అకౌంట్ లో కూడా మళ్ళీ అరైజ్ అవుతుంటది కాబట్టి నేను మళ్ళీ ఇది చెప్తున్నాను. సో యూజర్ అకౌంట్స్, ఇక్కడ నోటేషన్ గుర్తుపెట్టుకోండి. పర్పుల్ కలర్ లో ఉన్నాయి మాక్సిమం ఆఫ్ దీస్ ఆర్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్. దాని డెఫినేషన్స్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. సో బ్లూ కలర్ లో ఉన్నవి నార్మల్ యూజర్ అకౌంట్, ఐ మీన్ which does not have a privileged activity. So when I say non-privileged activities, it is limited to his own activity. తనని తాను చేసుకునే అంతే రెస్పాన్సిబిలిటీ ఉండి ఏ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినా కానీ తనకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అంటే నా మెయిల్ బాక్స్ లో నేను మెయిల్ డిలీట్ చేస్తే నేను నాయింగ్లీ అన్నోయింగ్లీ నేను చేస్తున్నా, అది నాకే ఎఫెక్ట్ అవుతుంది. అది నేను చేస్తున్నా నా ఫింగర్స్ మూవ్మెంట్ తోని అవుతున్న పని. దట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్ అకౌంటబిలిటీ యాక్టివిటీ, నార్మల్ యూజర్ యాక్టివిటీ. సో నేను ఇంకొకటి డిలీట్ చేస్తున్నాను అంటే అన్ఆథరైజ్డ్ ప్రివిలేజ్ యాక్ట్. నాకు ఇంకొకరికి మెయిల్ డిలీట్ చేసే పర్మిషన్ ఉంది అంటేనే ఆటోమేటిక్గా దట్ ఈస్ ప్రివిలేజ్డ్ యాక్టివిటీ, నేను డిలీట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఆథరైజ్డ్ ఆర్ అన్ఆథరైజ్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే కొన్ని ఆథరైజ్డ్ రిక్వెస్ట్ కూడా వస్తాయి, ఓకే ఆ పర్సన్ ని యాక్సిడెంటల్ గా పంపించాడు, ఆ మెయిల్ డిలీట్ చేయి, లేకపోతే ఆ ఫోల్డర్ డిలీట్ చేయి, ఆ ఫైల్ డిలీట్ చేయి అంటారు. దట్ ఈస్ ఆల్సో అప్రూవ్డ్ ప్రివిలేజ్డ్ యాక్టివిటీ. అది ఇంకొకటి చెప్పకుండానే నీకు నువ్వయ్యి వాడు ఏదో చేస్తున్నాడో, నీకు ఏదో అనుమానం వచ్చో, లేకపోతే నీకు గ్రడ్జ్ ఉండో చేసావు అంటే దట్ ఈస్ అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ. సో కమింగ్ బ్యాక్ టు ఇండివిజువల్ అండ్ జనరిక్ అకౌంటబిలిటీ. ఇండివిజువల్ అంటే నీకు అకౌంటబిలిటీ ఉంది, ఎవరు చేయని నువ్వు ఒక పర్సన్ కి ట్యాగ్ అయి ఉంటుంది, వాడు రెస్పాన్సిబిలిటీ. జనరిక్ అంటే ఒక టీమ్ ఉంటుంది, ఆ టీమ్ యాక్టివిటీ. సో దానికి కూడా అట్ ద బ్యాక్ ఎండ్ ఆడిట్స్ ఉంటాయి, ఎవరు ఏ జనరిక్ అకౌంట్ ఎవరు యూజ్ చేశారు, ఏంటి టైం అనేది డిఫరెంట్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డీప్. సో యూజర్ అకౌంట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ అకౌంట్స్. ప్రివిలేజ్ యూజర్ అకౌంట్ నేను డెఫినేషన్స్ తర్వాత చెప్తాను. ప్రివిలేజ్ బేసిక్ గా ఈ పర్పుల్ లో ఉండే వాటికి నేను డెఫినేషన్స్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. సో ప్రివిలేజ్ యూజర్ అకౌంట్స్, ఇందాక నార్మల్ యూజర్ అకౌంట్, ప్రివిలేజ్ యూజర్ అకౌంట్ అంటే యూజర్ అకౌంట్స్ కి ప్రివిలేజ్ యూజర్ అకౌంట్స్ కి మోర్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఇందాక చెప్పినట్టుగా డిలీట్ యాక్షన్, కాన్ఫిగరేషన్ చేంజ్ చేసిన యాక్టివిటీ, ఎనీథింగ్. సో అప్లికేషన్ అకౌంట్స్ లో కూడా ఇండివిజువల్ జనరిక్ అకౌంట్స్ ఉంటాయి. రైట్, అప్లికేషన్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్. అప్లికేషన్ అకౌంట్స్ లో మళ్ళీ సబ్ గా ప్రివిలేజ్డ్ అకౌంట్స్, అప్లికేషన్ యూజర్ అకౌంట్స్ నార్మల్ గా లాగిన్ అయిపోయి ఓకే ఇది ఒక స్టాటస్ చూడడం, డాష్ బోర్డ్ చూడడం, దట్ ఈస్ అప్లికేషన్ యూజర్. డిబి అకౌంట్స్ అనేది కూడా నేను అప్లికేషన్ కిందనే కేటగరైజ్ చేశాను. ఎందుకంటే ఓవరాల్ గా an అప్లికేషన్ అంటే దాంట్లో మొత్తం ఇంకా ఏదైనా నా వ్యూలో జనరల్ గా నేను ఉన్నది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ దాంట్లో ఉంటాను కాబట్టి సో కోర్ ని ఒక పెట్టేసుకుంటాను, మిగతా అంతా నాకు అప్లికేషన్ కిందకే. సో ఐ ట్రీట్ ఇన్ దట్ వే. సో దాని డేటాబేస్ అకౌంట్స్ కూడా డేటాబేస్ అప్లికేషన్ అకౌంట్స్ కింద ట్రీట్ చేశాను. ఇంకోటి ఏంటంటే లోకల్ అడ్మిన్ అకౌంట్స్. ఏదైనా లెట్స్ నాట్ గెట్ ఇన్ టు టూ మచ్, బట్ ఏదైనా అప్లికేషన్ ఉండి ఆ అకౌంట్ దానికే పరిమితమైన, అంటే ఆ అకౌంట్ దానికి ఆ అప్లికేషన్ లో లాగిన్ చేయడానికే యూజ్ చేసి అదే డేటాబేస్ లో ఉండి అదే డేటాబేస్ లో పాస్వర్డ్ మేనేజ్ చేయగలిగితే దట్ ఈస్ లోకల్ అకౌంట్. డొమైన్ అకౌంట్, ఫెడరేటెడ్, ఎల్డాప్ ఇవన్నీ అకౌంట్ ఒకటే అకౌంట్ ఉన్న డిఫరెంట్ అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి దట్ ఈస్ ఎల్డాప్, ఫెడరేటెడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంటిగ్రేటెడ్ అకౌంట్. సో లోకల్ అడ్మిన్ అకౌంట్స్ ఏంటంటే ఆ అప్లికేషన్ లో లిమిటెడ్ టు దట్ పర్పస్. ఒకవేళ అది ఆ అకౌంట్ హ్యాక్ అయినా డిలీట్ అయినా ఏదైనా కానీ ఆ అప్లికేషన్ కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, మిగతా వాటికి ఎఫెక్ట్ అవ్వదు. అదే ఏదైనా ఒక అకౌంట్ డొమైన్ అకౌంట్ అయ్యింది, లేకపోతే ఏదైనా ఎల్డాప్ అకౌంట్ అయ్యింది, దానికి మల్టిపుల్ అప్లికేషన్స్ కి ప్రివిలేజ్ ఇచ్చి ఒక స్క్రిప్ట్ రన్ చేస్తున్నాం, ఆ అకౌంట్ ఎగిరిపోయింది, ఆ అకౌంట్ పర్మిషన్ పోయింది అనుకుంటే there are 3, 4, 5 applications will get impacted. So that is the advantage, differentiations. So that is local admin accounts. Example ఏంటంటే మనకి
మన మన బేసిక్ ల్యాప్టాప్ లోనే చూసుకోండి. సో యూ హ్యావ్ ల్యాప్టాప్ అకౌంట్, అది ఓన్లీ లోకల్ గానే ఉంటుంది. డెస్క్టాప్ అకౌంట్ లోకల్ క్రియేట్ అవుతుంది, లోకల్ ఇన్బిల్ట్ అకౌంట్స్ ఉంటాయి, లోకల్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. మనం కొంతమంది చూసుంటారు ఇలాంటి ఉన్నాయా లేదా అనేది, బట్ దెర్ ఈజ్ ఏ బేర్ మినిమమ్ ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ఈచ్ అప్లికేషన్, ఈచ్ ఓఎస్, ఈచ్ అసెట్స్, ఎనీవేర్. ఓకే, సో అది లోకల్ అడ్మిన్ అకౌంట్స్. సో బిల్ట్ ఇన్ అకౌంట్స్ ఏంటి అంటే, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా నువ్వు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్స్టలేషన్ క్రియేట్ అయింది అంటే దట్ ఈస్ కాల్డ్ బిల్ట్ ఇన్ అకౌంట్స్. అంటే నువ్వు సపరేట్ క్రియేట్ చేయట్లేదు, సో అది బిల్ట్ ఇన్ అకౌంట్స్. సో ఓఎస్ మనం విండోస్ 7 కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఇన్స్టాల్ చేసినా కానీ టక్కున ఒక అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది, గెస్ట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. సో కొన్ని బ్యాచ్ అకౌంట్స్ కూడా ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి అప్లికేషన్ ప్రకారంగా, బేస్డ్ ఆన్ దట్. క్రెడెన్షియల్స్ అడుగుతుంటాయి ఒక్కొక్కసారి, కొన్ని డిఫాల్ట్ క్రెడెన్షియల్, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ది application is architecture, how the application is designed, how the application is packaged. Based on that ఇవి బిల్ట్ ఇన్ అకౌంట్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ మెయిన్. అన్ని అప్లికేషన్ ఉండాలని లేదు, బట్ వేర్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఇట్ విల్ బి దర్. సో డొమైన్ అకౌంట్స్, ఇందాక మనం లోకల్ అడ్మిన్ అకౌంట్స్ అనుకున్నాం కదా, డొమైన్ అడ్మిన్ అకౌంట్స్. సో ఇండివిజువల్ డొమైన్ అడ్మిన్ అకౌంట్స్ ఉన్నాయి, జనరిక్ డొమైన్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఒకటి అకౌంట్ ని ఒక అకౌంట్ కి ఇందాక మళ్ళీ ఇండివిజువల్ అండ్ జనరిక్ నేను మళ్ళీ డిఫరెన్షియేషన్ చెప్పకుండా, సో డొమైన్ అకౌంట్స్ ఈజ్ యూ కెన్ యూజ్ ఫర్ మల్టిపుల్ ఏరియాస్, మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ పర్పస్. సో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఎమర్జెన్సీ అకౌంట్స్. ఇవి కొంచెము రేర్ గా వింటుంటాం మనం, ఇంతవరకు విన్నవి నేను రేర్ గా వినేది ఎమర్జెన్సీ అకౌంట్స్. ఎమర్జెన్సీ అకౌంట్స్ ఏంటంటే దీస్ ఆర్ స్పెసిఫికల్లీ యూజ్డ్ ఫర్ మెయిన్లీ రికవరీ. సో నేను మాస్టర్ అకౌంట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నేను సైబరాక్ లో యూజ్ చేస్తే సైబరాక్ లో ఒకటి మాస్టర్ అకౌంట్ ఉంటుంది, ఏదన్నా మొత్తం డేటాబేస్ పోయినా కానీ నేను బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయాలంటే మాస్టర్ అకౌంట్, దాని సపరేట్ కీ అదంతా ఉంటే గానీ నేను దాన్ని రీస్టోర్ చేయగలుగుతాను. సో దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ అకౌంట్. సో ఎస్పెషల్లీ ఎమర్జెన్సీలో యూజ్ చేస్తాను దాన్ని. కొన్ని ప్లేసెస్ లో చెప్పొచ్చు దాన్ని బ్రేక్ గ్లాస్ అకౌంట్ అని కూడా అంటారు అనమాట. అంటే క్రియేట్ అవుతుంది ఆ అప్లికేషన్ కోసం, కానీ మొత్తం కాటాస్ట్రాఫిక్ మొత్తం క్లోజ్ అయిపోతే అప్పుడు మాత్రమే దాన్ని తీసి యూజ్ చేయగలుగుతాం. కొన్ని ప్లేసెస్ లో ఈ అకౌంట్స్ కి సపరేట్ గా పేపర్ ఎన్వలప్ లో రాసేసి దాన్ని సెక్యూర్ చేసి, ఫైల్ సేఫ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, బ్యాంక్ లో చూస్తాం సేఫ్ లాకర్ ఇవన్నీ కదా, సేమ్ అట్లాగే ప్రతి ఐటీ కంపెనీకి, ఇప్పుడున్న ప్రతి ఐటీ కంపెనీకి ఐఎస్ఓ స్టాండర్డ్స్ కింద ఒక ఫైల్ సేఫ్ ఉండాలి. దాంట్లో క్రిటికల్ డేటా ఏవైతే టేప్స్ ఇంకేదైనా అనుకోండి దాంట్లో పెట్టాలి. సో దట్ ఒక లెవెల్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ, ఒక లెవెల్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ నీకు డేటా మాత్రం దాంట్లో ఉంటుంది, దాంట్లో పెట్టేటి మాత్రం దాంట్లో సేఫ్ గా ఉంటాయి ఒక లెవెల్ ఆఫ్ ఫైర్. సో ఇవన్నీ దాంట్లో పెడతారు ఈ రికవరీ అకౌంట్స్, ఎందుకంటే యూ ఆల్వేస్ షుడ్ హ్యావ్ సంథింగ్ టు రికవర్. ఇది ఆన్ ప్రెమిసెస్ వాటికి, క్లౌడ్ వాటికి ఈ ఆల్సో మెయింటైన్, క్లౌడ్ పర్సన్ మెయింటైన్ చేస్తాడు అవి. సో మనం మెయింటైన్ చేయము, క్లౌడ్ ప్రొవైడర్ ఏవైతున్నారో వాళ్ళు యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఎమర్జెన్సీ అకౌంట్స్. మాస్టర్ అకౌంట్స్, రికవరీ అకౌంట్స్ ఎవరైనా డొమైన్స్ లో విండోస్ ఏడీ లో పనిచేసిన వాళ్ళకి ఉంటుంది ఏడీ రికవరీ అకౌంట్స్ అని. ఎందుకు మన అప్లికేషన్స్ లో కూడా ఉంటాయి రికవరీ చేయడానికి అకౌంట్స్, ఫుల్ బ్యాకప్ రికవరీ చేయడానికి రీస్టోర్ అకౌంట్స్ అని. సో దోస్ ఆర్ ఎమర్జెన్సీ అకౌంట్స్. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ది నాన్ ఇంటరాక్టివ్. సో ఆర్పిఏ అకౌంట్స్ అని, ఇప్పుడు యూజర్స్ ఎక్కడైతే మాట్లాడుతున్నామో, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎక్కడైతే మనం యూజర్ అకౌంట్స్ మాన్యువల్ టాస్క్ మాట్లాడుతున్నామో అక్కడ ఆర్పిఏ వచ్చి పడుతుంది. సో రిమోట్ ప్రాసెస్ ఆటోమేషన్, సో రోబో ప్రాసెస్ ఆటోమేషన్. ఓకే, సో రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది ఇట్ ఈస్ లైక్ వర్చువల్. నువ్వు ఒక సీట్ లో కూర్చుంటున్నావు, నీ ముందర కంప్యూటర్ ఉంది, నువ్వు పని చేస్తున్నావు, సేమ్ అట్లాగే ఒక కంప్యూటర్ ఉంటుంది, వర్చువల్ కంప్యూటర్ అనొచ్చు, ఫిజికల్ కంప్యూటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దాంట్లో నువ్వు చేసే పనిని అక్కడ రాసి పెడతావు, నేను ఇది పని చేస్తా, ఇది ఆ కండిషన్స్ పెట్టుకుంటావు. దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ టాపిక్ ఆర్పిఏలోకి రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్. సో వాటికి కూడా అకౌంట్స్ ఉంటాయి, ఆ అకౌంట్స్ ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు అథెంటికేట్ అని ఆ ప్రాసెస్ యాక్సెస్ అవుతుంది. సో అది ఆర్పిఏ అకౌంట్స్. నెక్స్ట్ సిస్టమ్ అకౌంట్స్ అని అంటాం. సిస్టమ్ అకౌంట్స్ అనేది ఏంటి అంటే, దిస్ ఇస్ మోర్, ఇది డెఫినేషన్ ఎందుకు పెట్టానంటే మోర్ ఇంటూ నేను ఓఎస్ పర్స్పెక్టివ్ లో, నేను గ్రౌండ్ ఫ్రమ్ ఓఎస్ ఇంజనీర్ గా పనిచేసాను కాబట్టి సిస్టమ్ అకౌంట్స్ అన్ని కొన్ని క్రియేట్ అవుతాయి. కొన్ని అప్లికేషన్స్
రన్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా ఒక సిస్టమ్ అకౌంట్ ఉంటది. దాంతోనే ఆ ఓఎస్ కర్నల్ ఏవైతే ఉన్నాయో అవి వాటితో రన్ అయిపోతుంటాయి అనమాట. సో యూ డోంట్ నీడ్ టు క్రియేట్ సపరేట్ అకౌంట్, యూ డోంట్ నీడ్ టు లుక్ ఎట్ దోస్ అకౌంట్స్. కాకపోతే దానికి ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ ఆడిటింగ్ లో ఒక ఈ యాక్టివిటీ జరిగింది అంటే ఈ అకౌంట్ తో జరిగింది కాబట్టి ఆథరైజ్ చేస్తున్నాను అనేది వాడు దాంట్లో బిల్డ్ చేస్తాడు కాబట్టి అది యూజ్ చేస్తాడు. సో అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే సర్వీస్ అకౌంట్స్. లెట్ మీ జస్ట్ ఓకే, దిస్ ఇస్ సర్వీస్ అకౌంట్స్. సర్వీస్ అకౌంట్స్ ఏంటి అంటే specifically run to start or stop the services. When it called Windows services, you have ఏ అప్లికేషన్ రన్ అవ్వడానికైనా ఏ మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి, సింగిల్ సర్వీసెస్ ఉంటాయి. సర్వీస్ అంటే ఆ సర్వీస్ రన్ అవ్వాలంటే మళ్ళీ అథెంటికేటెడ్ గా రన్ అవ్వాలి, లేదు అంటే అనానమస్ కూడా కొన్ని రన్ అయ్యేది ఉంటుంది. సో కొన్ని అథెంటికేటెడ్ గా రన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆ సర్వీస్ అకౌంట్స్ ట్యాగ్ చేసేసి యూజర్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ సర్వీస్ అకౌంట్స్. లోకల్ సర్వీస్ అకౌంట్స్ అండ్ మేనేజ్డ్ సర్వీస్ అకౌంట్స్, డొమైన్ అకౌంట్స్ కూడా ఉంటాయి. డొమైన్ సర్వీస్ అకౌంట్స్ గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ. బట్ లోకల్ సర్వీస్ అకౌంట్స్ అంటే ఇందాక చెప్పినట్టు లోకల్ అడ్మిన్ అకౌంట్స్ ఎలా చెప్పానో, దట్ ఈస్ లిమిటెడ్ టు దట్ పర్టిక్యులర్ సర్వర్ ఆర్ అప్లికేషన్, అది లోకల్. అండ్ మేనేజ్డ్ సర్వీస్ అకౌంట్ న్యూ టెర్మినాలజీ, న్యూ అని కాదు, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది. సో ఇది ఏంటంటే మేనేజ్డ్ సర్వీస్ అకౌంట్ ని కొంచెం డొమైన్ కంట్రోలర్ మేనేజ్ చేసేటట్టుగా, దానికి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండదు, కాకపోతే డొమైన్ కంట్రోలర్ మేనేజ్ చేస్తుంది. దీనికి సపరేట్ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ట్యాగ్ చేస్తే చాలు, దట్ విల్ టేక్ కేర్. రొటేషన్స్ అవన్నీ కూడా అప్లికేషన్ డొమైన్ కంట్రోల్ తో మాట్లాడుకొని దాన్ని అథెంటికేట్ చేసుకొని చేసేసుకుంటారు. సో డొమైన్ సర్వీస్ అకౌంట్ స్పెసిఫికల్లీ విచ్ విల్ హ్యావ్ యూ నీడ్ టు ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒక్కటి కాషన్ ఏంటి అంటే, జనరల్ గా మనము కంపెనీస్ లో సర్వీస్ అకౌంట్ అంటే దానికి ఇంకా ఎలా యూజ్ చేస్తారు అంటే, నీది కాంది సర్వీస్ అకౌంట్ అన్నట్టుగా యూజ్ చేస్తారు. అంటే నీ పేరు లేకపోతే ఇంకా దాని సర్వీస్ అకౌంట్ అంటే దాంతో సర్వీస్ రన్ చేస్తారు, దాంతో అప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తారు, దాన్ని సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ఇంటరాక్ట్ కూడా యూజ్ చేస్తారు. దట్ ఈస్ బిగ్ మిస్టేక్ విచ్ జనరల్ గా కొంతమంది మన డెవలపర్స్ కానీ అప్లికేషన్ బిల్డ్ చేసే వాళ్ళు కానీ చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఒక అకౌంట్ ని దాని పర్పస్ కే యూజ్ చేయాలి, దానికి తగ్గట్టుగానే డిఫైన్ చేసినాయి. అకౌంట్లు ఎక్కువ అవుతుండొచ్చు కానీ మనం చేసే థ్రెట్ ప్రివెన్షన్ అక్కడ ఆగిపోతుంది. ఒక అకౌంట్ హ్యాక్ అయింది అనుకోండి, ఒక సర్వీస్ అకౌంట్ జనరిక్ అకౌంట్ ఇదైంది అనుకోండి, హ్యాక్ అయింది అనుకోండి, వాడు సర్వీస్ స్టాప్ చేయొచ్చు, అప్లికేషన్ కి కనెక్ట్ అవ్వచ్చు, సర్వర్ కి లాగిన్ అవ్వచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు. అదే నువ్వు 3 డిఫరెంట్ చేసావు అనుకోండి, ఒకవేళ ఒకటైనా కానీ మాక్సిమం సర్వీస్ అకౌంట్ హ్యాక్ అయితే సర్వీస్ మాత్రమే స్టాప్ చేయగలుగుతాడు, నీ డేటా సేఫ్ ఉంటుంది, నీ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఇంకేం చేయడు, కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడు. సో అట్లా అందుకని దీని సపరేషన్స్ ఉండాలి. జస్ట్ వన్ టిప్ ఓవర్ దేర్. ఇప్పుడున్న అంటే మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ప్రీవియస్ ప్రాజెక్ట్ లో కూడా ఏంటి అంటే, సర్వీస్ అకౌంట్ అంటే ఓకే మనది కాదు, ఇండివిజువల్ పేరున్న సర్వీస్ అకౌంట్, పేరు లేనిది ఇండివిజువల్ గా ఉన్నది మన అకౌంట్, అది మోర్ సెక్యూర్ ఉండాలి. సర్వీస్ అకౌంట్ అన్నింటికి యూజ్ చేయాలి. అందుకని అదే అకౌంట్ ను స్క్రిప్ట్ లో 12 చోట్ల వాడు ఉంటాడు, లేకపోతే 12 చోట్ల కాన్ఫిగర్ చేసి ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇవన్నీ వాడు జ్ఞాపకం పెట్టుకుంటారు, లేకపోతే మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి ఒకటే యూజ్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఇంకొకటి అప్లికేషన్ బైండ్ అకౌంట్, కనెక్ట్ అకౌంట్. ఇందాక ఒక రకంగా వచ్చింది, అప్లికేషన్ లో వచ్చింది సేమ్, కాకపోతే నాన్ ఇంటరాక్టివ్ లో కూడా మళ్ళీ ఎందుకు మెన్షన్ చేశానంటే, కొన్ని అప్లికేషన్స్ కి జస్ట్ నువ్వు ఎవ్రీ టైం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకసారి ఇచ్చేస్తే ఆటోమేటిక్ అది నాన్ ఇంటరాక్టివ్ గా కనెక్ట్ అయిపోతుంటది, ఫెచ్ చేస్తుంటది డేటా, ఇట్ గోస్ ఆన్. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఐ మే మిస్ ఫ్యూ అకౌంట్స్, ప్రాబ్లీ ఇఫ్ యూ హ్యావ్ హైలైట్ ప్రాబ్లీ ఏమన్నా మైండ్ లో ఉంటే చెప్పండి ఇప్పుడు, లేదు ఇంకేదన్నా దీంట్లో ఏదన్నా టూకీగా ఏదైనా చిన్న క్వశ్చన్స్ ఉన్నా కానీ చెప్పండి. ఫస్ట్ వీఆర్ గెట్టింగ్ ఇట్స్ 1 hour. యా, ఫైనల్ గా కొన్ని డెఫినేషన్స్ చెప్పేసి చెప్తాను. సో ఎనీ క్వశ్చన్స్ నౌ బిఫోర్ ఐ మూవ్ ఇన్ టు నెక్స్ట్ స్లైడ్? Okay, I'll move into the. So these are the major definitions. Again, this is based on CyberArk definitions. ఇందాక చెప్పాను, ఇవి స్పెసిఫిక్ గా ఇందాక చాలా క్లమ్జీగా ఉన్నాయి కదా. దీస్ ఆర్ మెయిన్ గా CyberArk డిఫైన్ చేసిన ప్రివిలేజ్డ్ అకౌంట్స్. బేసిక్ గా 7 types of privileged accounts.
ఎమర్జెన్సీ అకౌంట్స్ ఇందాక మాట్లాడింది. ఎమర్జెన్సీ అకౌంట్ అంటే రీస్టోరీ. సో ఒకవేళ నీకు ఆ క్రెడెన్షియల్ దొరికినాయి అంటే బ్యాకప్ టేప్ కానీ బ్యాకప్ స్టోరేజ్ ఎక్కడ దొరికిందంటే నువ్వు పూర్తి డేటా రీస్టోర్ చేసేయచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎమర్జెన్సీ అకౌంట్స్. అండ్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్, వాటి వల్ల ఆ అకౌంట్ అప్లికేషన్ ని ఆ అప్లికేషన్ లో ఆ సర్వర్ లో ఉన్న అప్లికేషన్ మొత్తం కంట్రోల్ నువ్వు తీసుకోవచ్చు. అప్లికేషన్ అకౌంట్స్, అగైన్ అప్లికేషన్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్ హియర్. అప్లికేషన్ యాక్సెస్ ఉంది అనుకుంటే అప్లికేషన్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయొచ్చు, తర్వాత అప్లికేషన్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వాట్ నాట్, యూ కెన్ డూ ఎనీథింగ్. అండ్ యాక్టివ్ డైరెక్టరీ, విండోస్ డొమైన్ సర్వీస్ అకౌంట్స్, ఇందాక యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్స్, డొమైన్ సర్వీస్ అకౌంట్, అవి కూడా సర్వీస్ అకౌంట్స్ కాబట్టి సర్వీస్ ని ఇంటరప్ట్ చేస్తాయి కాబట్టి అవి కూడా ప్రివిలేజ్డ్ అకౌంట్స్. సర్వీస్ అకౌంట్స్, లోకల్ సర్వీస్ అకౌంట్స్, ఇక్కడ ఏదైతే సర్వీస్ అకౌంట్స్ మెన్షన్ చేశాడో. సో డొమైన్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ అంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయగలిగేది, ఓవరాల్ గా డొమైన్ కంట్రోల్ ని డౌన్ చేయడం, అప్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో డొమైన్ అడ్మినిస్ట్రేటివ్. సో ప్రివిలేజ్ యూజర్ అకౌంట్ అంటే ఇండివిజువల్ గా ఒక యూజర్ కి, ఇందాక మనము ప్రీవియస్ గా చెప్పినట్టుగా యూజర్ అకౌంట్స్ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ యూజర్ అకౌంట్స్ అండ్ దిస్ ఇస్ ప్రివిలేజ్ యూజర్ అకౌంట్స్. దర్ ఇస్ అ డిఫరెన్స్ హియర్. సో చాలా కంపెనీస్ లో ఏం చేస్తున్నారు అంటే, ఈవెన్ గుడ్ మెథడాలజీ, ఒక యూజర్ అకౌంట్ ని దేనికి యూజ్ చేస్తున్నారు, నార్మల్ యూజర్ అకౌంట్ దేనికి యూజ్ చేస్తున్నారు అంటే, అండ్ లాగిన్ ఇన్ టు ల్యాప్టాప్, లాగిన్ ఇన్ టు ఈమెయిల్, లాగిన్ ఇన్ టు ఏ కార్పొరేట్ పోర్టల్స్, అంటే హెచ్ఆర్వి కానీ, లేదు అంటే నాలెడ్జ్ బేస్ పోర్టల్స్ కానీ, లేదంటే నీ క్లెయిమ్స్ రిక్వెస్ట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ గా. సో దట్ ఈస్ ఇండివిజువల్. సో దట్ ఈస్ వన్ అకౌంట్, దానికి సపరేట్ గా ఒక అకౌంట్ ని పెడుతున్నారు. ఇంకోటి ప్రివిలేజ్డ్ అకౌంట్ దేనికి పెడుతున్నారు అంటే, ఏదైనా నువ్వు ఫర్దర్ గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రివిలేజ్ యాక్టివిటీ చేయడానికి ప్రివిలేజ్డ్ అకౌంట్ సపరేట్ గా పెడుతున్నారు. ఇది ఎందుకు అంటే, ఒకవేళ మనం యూజ్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే నార్మల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నామో, దట్ ఈస్ ఓవరాల్ గా మనం ఎంటర్ చేసేది మన ల్యాప్టాప్ లో ఎక్కువ సార్లు వెరీ ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేస్తుంటాం. సో నీ ల్యాప్టాప్ లో కానీ, లేకపోతే క్లయింట్ నెట్వర్క్, క్లయింట్ ఫేస్, ఐ మీన్ ఎక్స్టర్నల్ ఫేస్డ్ డివైజెస్ లో కానీ నీకు కీ లాగర్స్ అవి పెట్టారనుకోండి, యూ విల్ కాట్ అప్ విత్ ది credentials. It is easy for hackers to gain your credentials. సో ప్రివిలేజ్డ్ అకౌంట్స్ చేసినప్పుడు ఏంటంటే యూజ్ చేసే తరచుదనము తగ్గిపోతుంది, తరచుగా యూజ్ చేయవు. ఎప్పుడు యాక్టివిటీ ఉందో అప్పుడే యూజ్ చేస్తాం. మెయిల్ చెక్ చేసుకొని ప్రివిలేజ్డ్ అకౌంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను పోర్టల్లో యాక్సెస్ చేయడానికి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి అందుకోసం సపరేట్ ఒక సర్వర్ లాగిన్ అవ్వడానికి ప్రివిలేజ్ అకౌంట్ యూజ్ చేస్తారు. సో లైన్ బిట్వీన్ దీస్ టూ. సో దీనికి మోర్ కంట్రోల్స్ ఉంటున్నాయి. పాస్వర్డ్ రొటేషన్ పాలసీ అవ్వనివ్వండి, లేకపోతే పాస్వర్డ్ కాంప్లెక్సిటీ అవ్వనివ్వండి. నార్మల్ యూజర్ కి 8 క్యారెక్టర్స్ ఇస్తే ప్రివిలేజ్ అకౌంట్ కి 15 క్యారెక్టర్స్ ఇవ్వాలి అంటారు. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ 2 మినిమం అవి ఉండాలి, 2 స్పెషల్ క్యారెక్టర్స్, 2 నెంబర్స్ ఉండాలి అనేది డిఫైన్ చేస్తారు. సో that is called privileged user account. User account you are entitled to take your do the activity, and you are also responsible whatever the activity is happening for that through that account. So that is about different privileged accounts. ఎలా మెయింటైన్ చేస్తాం అనేది టోటల్ డిఫరెంట్. టైం ఉంటే దీని గురించి చెప్తాం అనుకున్నాను, వన్ మూమెంట్ లో చెప్తాను. So this is the main triad. ఐటీ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళందరికీ బేసిక్ గా వాళ్ళు అడుగు పెడుతున్నారు అంటే ఈ 3 తెలుసుకోవాలి: కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అనేది డెఫినేషన్ ఇక్కడ కొంచెం బ్లర్ గా ఉంది. కాన్ఫిడెన్షియాలిటీ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ డిస్క్లోజర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఏదున్నా కానీ కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. అంటే డేటా ఎవరు చూడగలరో వాళ్ళే చూడగలగాలి, ఎవరికి అందజేయాలో వాళ్ళే అందజేయాలి, వేరే వాళ్ళు చూడాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇంటిగ్రిటీ అంటే ఇంటిగ్రిటీ అష్యూర్స్ ద డేటా కెనాట్ బి మోడిఫైడ్. అంటే అన్ఆథరైజ్డ్ చేంజెస్ ఉండకూడదు అని. నాకు యాక్సెస్ ఉంది, నేను ఈరోజు ఒక పర్సన్ ని న్యూ జాయినర్ వచ్చిండు, వాళ్ళు గత నెల వరకు ఒక ఫోన్ నెంబర్ ఉంది, రేపు ఇంకొక ఫోన్ నెంబర్ మార్చాడు, మనకు రిక్వెస్ట్ పెట్టాడు, నేను చేంజ్ చేయడానికి నా పర్మిషన్ ఉంది. దట్ ఈస్ ఇంటిగ్రిటీ. ఐఎమ్ మెయింటైనింగ్ దట్. లేదు, ఇంకొక థర్డ్ పర్సన్ కి యాక్సెస్ ఉంది, వాళ్ళు అంటే రిక్వెస్టర్ కాదు, చేసేటోడు కాదు, ఇంకో మూడోడికి వచ్చి వాళ్ళు ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వైలేటింగ్ ది ఇంటిగ్రిటీ. ఇంకోటి అవైలబిలిటీ. అవైలబిలిటీ ఏంటంటే ఆల్వేస్ అవైలబుల్ గా ఉండాలి. నువ్వు చేసే ఏదైతే ఉందో, నువ్వు పెట్టే రిసోర్సెస్ ఏదైతే ఐటీ రిసోర్సెస్ ఉందో, అప్లికేషన్ అవన్నీ
లేదంటే డివైస్ అవ్వండి, అసెట్ అవ్వండి, ఏదైనా అవైలబిలిటీలో ఉండాలి. అంటే దిస్ ఈజ్ ఎంటైటిల్ టు అవైలబుల్ ఫర్ 24/7 ఉండాలి. లేదు బిజినెస్ అవర్స్ లో 9 to 8 ఉండాలి, 9 to 5 వరకు అవైలబిలిటీ ఉండాలి, 9 to 5 లో అవైలబిలిటీ ఉండాలి. సో అవైలబిలిటీ లేదు అనుకుంటే దట్ ఈస్ ఆల్సో కమ్స్ ఇన్ టు ది ఐటీ సెక్యూరిటీ పరిమీటర్. సో ఏ థ్రెట్ చూసినా, ఏ సెక్యూరిటీ మెజర్ చూసినా కానీ ఈ మూడింటిలో ఒకటి సాటిస్ఫై చేయాల్సిందే. ఈ మూడింటిలోనే ఫిట్ అవుతుంది. సో నువ్వు ఏ రకంగా నేను చెప్పేది ఓన్లీ అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ గురించి చెప్తాను, ప్రివిలేజ్డ్ యాక్టివిటీ గురించి 3 టర్మ్ చేస్తాను. సో దెర్ ఈస్ ఎన్క్రిప్షన్, దెర్ ఆర్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, దెర్ ఆర్ అప్లికేషన్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కమింగ్ అండర్ దిస్ ట్రయాంగిల్. దీంట్లోనే పడి ఉంటది. వన్ ఆఫ్ దిస్ ట్రయాడ్ లో సాటిస్ఫై అవ్వాల్సింది అనమాట. సో దిస్ ఈస్ ది మెయిన్. ఒకవేళ బేసిక్ ఎవరైనా సెక్యూరిటీస్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే ఇది ఉండాలి. ఫర్దర్ గా కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఓకే ఇది ఏ పారామీటర్ ని సాటిస్ఫై చేస్తుంది నువ్వు చేసుకునే సెక్యూరిటీ అప్లికేషన్ కానీ లేకపోతే స్టెప్ కానీ ఏదైనా కానీ. సో దిస్ ఈజ్ ఇట్. క్వశ్చన్స్ నేను చాలా టైం తీసుకున్నాను, బట్ ఐ థింక్ నేను స్లైడ్స్ లకి టైం కూడా పెట్టుకున్నాను ఎంత చెప్పాలనేది, కానీ ఇట్ ఎక్సీడెడ్. సారీ ఫర్ దాట్. ఐ సీ కొంతమంది ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు, బట్ ఫైన్, హూవర్ హ్యాస్ ది ఇంట్రెస్ట్ ఆర్ దే హ్యావ్ దేర్ కమిట్మెంట్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే. హాయ్ వెంకట్, గౌతమ్. సో దీంట్లో ఇప్పుడు నేను యాక్చువల్లీ అంటే నియర్ ఫ్యూచర్ లో ఒక క్లయింట్ వస్తున్నాడు, వాళ్ళకి యూస్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సైబర్ ట్రస్టీ. సారీ, సైబర్ ఆర్క్. ఓకే, యా, సైబర్ ఆర్క్. సో ట్రస్టీ అనే ఐ థింక్ సైబర్ ఆర్క్ ట్రస్టీ సర్టిఫికేషన్ చేశాను నేను. సో ఇఫ్ ఐ హ్యావ్ more experience on that, I mean, actually ఎలా ప్రొసీడ్ కావాలి అంటే, ఎందుకంటే they set me to actually prepare for this particular tool. సో జనరల్ గా సైబర్ ఆర్క్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ట్రైనింగ్స్ జనరల్ గా సైబర్ ఆర్క్ బయట కూడా కొంతమంది ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ కెనాట్ సే ఇట్ ఈస్ ఆథరైజ్డ్ ఆర్ అన్ఆథరైజ్డ్. నాకు తెలిసింది ఓన్లీ ఏంటంటే సైబర్ ఆర్క్ మాత్రమే సైబర్ ఆర్క్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఐదర్ త్రూ ఈ లెర్నింగ్ పోర్టల్ ఫర్ దెమ్ ఆర్ అదర్వైజ్ వాళ్ళే లెక్చర్ ఇన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో మీరు ఒకవేళ మీ కంపెనీ ఒకవేళ సైబర్ ఆర్క్ కి యాజ్ అ పార్ట్నర్ ఉంటే యూ విల్ గెట్ 3 levels ఆఫ్, మీరు ట్రస్టీ చేశారన్నారు కదా, ట్రస్టీస్ తర్వాత సెంట్రీ అని ఉంటుంది, డిఫెండర్ అని ఉంటుంది. సో డిఫెండర్ అండ్ సెంట్రీ ఉంటుంది, 3 levels. ఇంకోటి గార్డియన్, 4 levels ఆఫ్ సర్టిఫికేషన్ ఇన్ సైబర్ ఆర్క్. సో ఫస్ట్ ట్రస్టీ అనేది బేసిక్ గా ఓకే ఇది ఎండ్ యూజ్ ఇన్ అదర్ వర్డ్స్ ఎండ్ యూజర్ కి అసలు ఏంటి సైబర్ ఆర్క్ అనేది ఏం చేస్తుంది అనేది చెప్పడానికి. నెక్స్ట్ డిఫెండర్ ఆర్ సెంట్రీ ఉంటుంది. అదేం చేస్తుందంటే నువ్వు ఎట్లా మేనేజ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఇన్స్టలేషన్ ఇంప్లిమెంటేషన్ అది సెంట్రీ ఉంటుంది. మీరు కంపెనీ ఒకవేళ పార్ట్నర్ గా రిజిస్టర్ అయ్యి ఉంటే ఏది మన సైబర్ ఆర్క్ కి, అంటే మీరు ఆల్రెడీ ఒక పార్ట్నర్ అయి ఉంటే మీకు నెక్స్ట్ 2 levels కూడా ఫ్రీ ఈ లెర్నింగ్ పోర్టల్స్ అనమాట. ఈవెన్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు చిన్న సెల్ఫ్ గా అసెస్మెంట్ చేసుకొని యూ కెన్ ప్రూవ్ వాట్ ఈస్ ద నాలెడ్జ్ యూ కెన్. అది సైబర్ ఆర్క్ పోర్టల్ ఇస్తుంది. ఒకవేళ మీరు యాజ్ ఎ కస్టమర్ గా రిజిస్టర్ చేసుకుని ఉంటే మీకు ట్రస్టీ వరకే ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సెషన్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ కానీ కోర్సెస్ కానీ మీకు అవైలబిలిటీలో ఉండవు. సో బయట నీకు ఓపెన్ అయితే లేదు, ఎక్కడ కూడా వీడియోస్ కానీ ఎక్కడ కూడా లేదు, అండ్ ప్రాబబ్లీ దట్ ఈస్ ఇల్లీగల్. బట్ కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి యాజ్ అ ఫ్రెండ్ గా, ఇట్లా పీర్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. నాలెడ్జ్ షేర్ చేయడంలో ఎక్కడా ప్రాబ్లం లేదు, కానీ అఫీషియల్ గా డాక్యుమెంట్స్ షేర్ చేయకూడదు అండ్ అఫీషియల్ గా నువ్వు ట్రైనింగ్స్ కండక్ట్ చేయదు అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లీగల్ ఉంటుంది. బట్ యాజ్ మీకు ఎక్కడైనా కాన్సెప్ట్ ఎక్కడైనా డౌట్ వచ్చింది, ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్. Do we find admin related documents anywhere? Yeah.
కెన్ వి ఫైండ్ ఇట్ సమ్వేర్? ఐ మీన్ మీ దగ్గర ఉన్నాయా లేకపోతే అంటే ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతుందా? ఆన్లైన్ అదే సైబర్ ఆర్క్ది ఇంతవరకు అయితే పబ్లిక్ గా ఏది అవైలబుల్ ఉండదు. పబ్లిక్ లో అవైలబిలిటీ ఉన్నాయన్నీ చూసుకోవచ్చు. సైబర్ ఆర్క్ పోర్టల్ అనే దొరికిపోతాయి. వాళ్ళు ఇచ్చే కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి, కొన్ని వాళ్ళ పోర్టల్లో కూడా ఉన్నాయి. జస్ట్ cyberart.com అని కొట్టండి, దాంట్లో బ్లాగ్స్ అని ఉంటాయి. /blogs అని కొడితే ఇండివిజువల్ యూజ్ కేస్ బేసిస్ బ్లాగ్స్ ఉంటాయి. లేదు అంటే వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి, ఎలా పనిచేస్తుంది ఉంటుంది. కానీ నాట్ లైక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కాన్ఫిగరేషన్ లెవెల్లో ఎక్కడ కూడా పబ్లిక్ గా అవైలబిలిటీలో లేదు, అన్లెస్ యూ టేక్ ఎ ట్రైనింగ్ ఫ్రమ్ దెమ్ ఆర్ సమ్ వన్ ట్రైన్డ్ యూ. ఇప్పటి వరకు అయితే ఎనీథింగ్ అబౌట్ అకౌంట్స్, ప్రివిలేజ్డ్ అకౌంట్స్? ప్రాబ్లీ నేను ఇంకొక సెషన్ తీసుకుంటాను, ప్రివిలేజ్డ్ అకౌంట్ మేనేజ్మెంట్ ఏంది, ఎందుకు ఎలా చేస్తారు అనేది. నరేష్, నేను నాన్ ఇంటరాక్టివ్ అకౌంట్స్ గురించి నాకు ఐడియా లేదు. ఐఎమ్ ఎండ్ యూజర్ ఓన్లీ. ఐ యూజ్ టు ఓన్లీ లాగిన్ పరంగానే ఎండ్ యూజర్ గా యూజ్ చేస్తాను. సో ఎక్కడ చూసినా సరే యాక్సెస్ అకౌంట్స్ అని చూస్తాను నేను. ఒక ప్రాజెక్ట్ లో ఐ డీల్డ్ విత్ ఎల్డాప్. సో మీరు ఒక సెషన్ ఒక దగ్గర మీరు ఎల్డాప్ అకౌంట్ అని చెప్పి యూజ్ చేసారన్న. ఎల్డాప్ అకౌంట్ కి జస్ట్ యాక్సెస్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంది? నెక్స్ట్ స్లైడ్ లో వెళ్ళండి. లోకల్ అకౌంట్ అని ఉంది నెక్స్ట్ స్లైడ్ లో. లోకల్ అడ్మిన్ అకౌంట్ దగ్గర ఎల్డాప్ అకౌంట్ అని యూజ్ చేశారు. నార్మల్ యాక్సెస్ కి ఎల్డాప్ అకౌంట్ కి డిఫరెన్స్. ఓకే, సో లోకల్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ లిమిటెడ్ టు దట్ నోడ్ ఆర్ దట్ అప్లికేషన్, అది లోకల్ అన్నమాట. సో నాకు ఒక కంపెనీకి 4 అప్లికేషన్స్ ఉన్నాయి. 4 అప్లికేషన్స్ లో నరేష్ 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 అని క్లియర్ చేసినకోండి, నువ్వేం చేయాలి? 4 పాస్వర్డ్లు యూజ్ చేసుకోవాలి, 4 పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ అకౌంట్ దానికి మాత్రమే పరిమితం. అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3, అప్లికేషన్ 4 అంతవరకే పరిమితం అనమాట. అదే ఎల్డాప్ ఇంటిగ్రేటెడ్ కానీ ఎల్డాప్ ఇవన్నీ ఏంటంటే డైరెక్టరీస్ అనమాట. కొన్ని అంటే డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. యాక్టివ్ డైరెక్టరీ, తర్వాత సన్ ఒరాకిల్ డైరెక్టరీ ఉంది. ఇంకా ఇప్పుడు అథెంటికేషన్స్కి వస్తే చాలా ఉన్నాయి ఇంకా. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే నీకు సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఇస్తున్నాయి. ఐడెంటిటీ మేనేజ్మెంట్ సెంట్రలైజ్డ్ గా నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంతో ఇంటిగ్రేట్ చేసేస్తే అప్లికేషన్ ఏ ఉంది ఆర్ ఎక్స్ ఉంది, అది ఎల్డాప్ తో యాక్టివ్ డైరెక్టరీ తో ఇంటిగ్రేట్ చేస్తే ఏం చేస్తుంటే నీకు మళ్ళీ ఇంకొక కొత్త అకౌంట్ క్రియేట్ చేయకుండా నీకు ఎగ్జిస్టింగ్ ఎల్డాప్ లో అంటే ఏడీలో ఉన్న అకౌంట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేస్తే ఆ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఎట్ ద బ్యాక్ ఎండ్ అట్ టాక్ టు యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, ఈ పర్సన్ యూజర్ నేమ్ ఎంటర్ చేసిండు, పాస్వర్డ్ ఎంటర్ చేసిండు, అసలు ఈ యూజర్ ఉన్నాడా అని దాంట్లో. ఓకే ఉన్నాడు, పాస్వర్డ్ కరెక్టేనా? కరెక్ట్ అయితే మళ్ళీ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ లో ఏ ఆథరైజేషన్స్ ఉన్నాయో అవి నీకు గ్రాంట్ చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 4 different accounts in each 4 different local accounts, one account which you can use in 4 different applications. Okay, and ఆ 4 at the back end AD కి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో దట్స్ ఎల్డాప్ అనేది ఒక ప్రోటోకాల్ అన్నమాట. అబ్రివేషన్ ఏమన్నారన్నా ఎల్డాప్ కి? ఎల్డాప్ సో షేర్ చేస్తాను ఇమీడియట్ గా. So this is simple lightweight directory access protocol. This is a protocol. కనిపిస్తుంది మీకు? యా, జస్ట్ lightweight directory access protocol అని. సో దిస్ ఇస్ ప్రోటోకాల్, బట్ యాక్టివ్ డైరెక్టరీ బ్యాక్ ఎండ్ ఇవన్నీ యూజ్ చేస్తాయి. అంటే అథెంటికేషన్ కోసం, యాక్సెస్ కోసం, అథెంటికేషన్ యాక్సెస్ కోసం, పర్సన్ ఉన్నాడా లేదా. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీవన్? ఆర్ అట్లీస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇన్ఫర్మేటివా లేకపోతే కలగా పులిగని చేసి ఆడౌట్ చెప్పేసానా? మీకున్న నాలెడ్జ్ ని మొత్తం కన్ఫ్యూజ్ చేశానా ఏంటి కొంపదీసి?
అంటే మేము ఎండ్ యూజర్స్ వెంకి. సో అకౌంట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయో, బ్యాక్ ఎండ్ లో ఎంత వర్క్ జరుగుతుందో తెలియదు. ఎంతసేపటికి ఒక యూనిక్స్ టీమ్ కో లేకపోతే అడ్మిన్ టీమ్ కో ఒక మెయిల్ పెడతాం, నాది ఇలాగా అది పాస్వర్డ్ ఇది అయిపోయింది, రీసెట్ చేయమని, యూజర్స్ క్రియేట్ చేయమని ఇట్లా. సో బ్యాక్ ఎండ్ లో ఎంత ఉంటుందని నాకు అర్థమైంది. దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్ మరి. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇంకా పెద్దది మళ్ళీ. Right, which is really informative session, I can say. So let's hear from the others. My feedback, it can be anything, positive or negative. Yeah, you can జాయిన్ unmute. అవ్వగానే ఒక ఐడి ఒక పాస్వర్డ్ ఇస్తారు అప్లికేషన్ కి అని తెలుసు కానీ Yes. Yeah, Venki, it's very good. Thanks for the your initiative, first of all. సో నెక్స్ట్ ఏమైనా మళ్ళీ అంటే దీనికి కంటిన్యూషన్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? యా, మరి జస్ట్ లాగి మళ్ళీ వదిలేయలేను కాబట్టి, జస్ట్ పుల్ చేసి మిమ్మల్ని ఎక్కడన్నా వదిలేయలేను కాబట్టి ఐ కంటిన్యూ. నాకు కాకపోతే ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ లెవెల్ నేను ప్లాన్ చేస్తాను. మీకు స్పెసిఫిక్ గా దీని ఫర్దర్ గా ఇంకేదైనా స్పెసిఫిక్ గా తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ దాంట్లో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పటికున్న ప్లాన్ ఏంటంటే ప్రివిలేజ్డ్ యాక్టివిటీ, మన ప్రివిలేజ్డ్ అకౌంట్స్ అంటే ఏంటి అని మాత్రమే పెట్టుకున్నాం కదా. సో స్పెసిఫిక్ గా సైబరాక్ టూల్ అనేది చేస్తుంది కాబట్టి అసలు హౌ మనం ఆ అకౌంట్ ని కంట్రోల్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు థ్రెట్ నుంచి కాపాడుకుంటాము అనేది అదొక నెక్స్ట్ టాపిక్ గా పెట్టుకుంటాను. ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయాలని మనం చెప్పుకున్నాం ఇందాక. ఎన్ని వేస్ ఉన్నాయి, ఎలా కంట్రోల్ చేస్తే ఏది బెస్ట్ ప్రాక్టీసెస్, అది ఒకటి అదొక సెషన్. టూల్ చూపెట్టే ఛాన్స్ ఉంటుందా బై ఎనీ ఛాన్స్? సైబరాక్ టూల్ చూపిస్తాను. ప్రాబ్లీ నెక్స్ట్ టైం డెమో కోసమే ప్లాన్ చేసుకుందాము. హౌ ఇట్ యూజ్ కేసెస్ చెప్పేసి కాన్వర్సేషన్ లెవెల్లో కాకుండా అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ అనేది ఐ కెన్ షో. ప్రాబ్లీ రికార్డ్ ఆపేస్తాను, బట్ ఐ కెన్ డూ ఇట్ ఆ టైం. ట్రయల్ వర్షన్ అని చెప్తాం, కవర్ చేస్తే డెమో వర్షన్ అని చెప్తాం. ఆఫ్ కోర్స్ నేను చూపించేదే డెమో వర్షన్, నా ల్యాబ్ సపరేట్ ఉంది. బట్ అది కూడా సైబరాక్ ట్రైనింగ్ రిస్ట్రిక్షన్స్ కాబట్టి రికార్డింగ్ లేకుండా నాలెడ్జ్ షేర్ చేసుకోవడం మనకైతే ఓకే. అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ డిఫెండింగ్ ఏం చేసుకోవచ్చు. మీరు దీన్ని షేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా అసలు? అంటే ఏమన్నా అస్సలు ఉండవు? అంటే నేను నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ ఐ షుడ్ నాట్ షేర్. టెక్నికలీ పాసిబుల్, బట్ లీగల్లీ నాట్ పాసిబుల్. మనమే సెక్యూర్ ఉండు, సేఫ్ ఉండని మనమే సెషన్స్ ఇచ్చి మనమే షేర్ చేస్తే దానికి అర్థం ఉండదు. సిబిఐ మీద సిబిఐ రైట్ చేసినట్టు ఉంటది. ఓకే, సో గైస్ ఎవరైతే కొత్త జాయిన్ అయినరో, మీరు ఇంకేమైనా సెషన్స్ ఏమన్నా ఒకవేళ మీరు ట్రైన్ చేయాలనుకున్నా, మీరు షేర్ చేయాలనుకున్నా ప్రాబ్లీ ఒకసారి వెంకితో మాట్లాడండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ ద నాలెడ్జ్. వీఆర్ నాట్ ప్రొఫెషనల్ ట్రైనర్స్, ఎక్స్పర్ట్ కాదు, అండ్ మేము ట్రైన్ చేయట్లేదు, అందరూ వాలంటీర్స్ చెప్పలేదు కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ ద నాలెడ్జ్. Because during this lockdown, we wanted to learn something, at least to understand what exactly it's going behind our screen or back end lo em jarugutundi. Just terminology వింటేనే సరే ఓకే, సైబర్ ఓకే అనగానే ఒకటి ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు బ్యాక్ ఎండ్ ప్రాసెసెస్, పాస్వర్డ్ రిలేటెడ్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి మీరు అట్లా ఏమన్నా మీరు వర్క్ చేస్తున్నవి కానీ, need not to be document, need not to present anything, just you can talk about that. So whatever it may be, we can do open forum also. And any technology, it can be related to big data, Java, Solaris కావచ్చు, లేకపోతే Unix, whatever it may be, whatever you are working, probably you can plan those sessions. Need not technical, it can be related to anything also, moral values related, ఏదైనా సరే.
సో మీరు ఏమైనా సెషన్స్ ఏమైనా ప్లాన్ చేస్తారన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు వెంకీ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ, వీ కెన్ టాక్ అండ్ వీ కెన్ స్కెడ్యూల్. So what we are planning is every weekend, every Sunday, I can say only Sunday, every Sunday we are planning 2 to 3 sessions. So వెంకీ యూకేలో ఉన్నారు కాబట్టి టైమ్ జోన్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ అరౌండ్ 11:30 12 o'clock, 11 to 12 or 12 o'clock sometimes. So which ends at 8 9 o'clock. 8 o'clock it will start and 9 o'clock it will end. So ఈ 11 to 9 మధ్యలో ఏదైనా ప్లాన్ చేస్తాం కాబట్టి మీరు ఎవరైనా ఒకవేళ సెషన్స్ ఏమైనా ప్లాన్ చేయాలనుకున్నా కూడా ఏమైనా చేయొచ్చు. That's all from my end. So yeah, once again thanks Venki for all your efforts. ఎందుకంటే ఈ మీటింగ్స్ ఈ సెషన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నావు జస్ట్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. యూ ఆర్ ద ఇనిషియేటర్ అండ్ యూ ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. కానీ చాలా డెడికేటెడ్ గా ఇది చేస్తున్నాం, మేము జస్ట్ జాయిన్ అవుతున్నాం. బట్ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అండ్ ఇంకెవరైనా సరే మీరు ఒకవేళ ఏదైనా పార్టిసిపేట్ చేస్తారా వీటిలలో, ఎస్ యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్. సో మీరు షేర్ చేయొచ్చు నాలెడ్జ్. నైస్ గైస్, లిటిల్ ఇంటరాక్టివ్ గా ఉండింది ఈరోజు. ఓన్లీ నేనే చెప్పకుండా ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అడిగారు అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ సమ్ పాయింట్ ఆఫ్, ఇందాక అన్న చెప్పినట్టుగా మీకు టెర్మినాలజీ తెలియకపోవడం కాదు, తెలిసిన ఒక పర్సన్ ఉండడం కూడా తెలుస్తుంది. అట్లీస్ట్ మనకి ఇన్ని గ్రూప్ లో ఉంటున్నాం కాబట్టి ఏ గ్రూప్ లో అయినా అని ఈ టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే యూ విల్ హ్యావ్ సమ్ హెల్పింగ్ హ్యాండ్. బేసిక్ మనం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి కాబట్టి. సో అందరికీ తెలీదు. సో ఎవరైనా నేర్పితే కానీ ఎలా అయినా తెలుసుకోవాలి, చేయాలి. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఆల్. సో విల్ మీట్ అగైన్. ఐ థింక్ ఇంకొక సెషన్ ఉంది ప్రాబ్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత. That is for yoga and pranayamam for beginners. And Posham Nampalli, he is actually certified trainer, and he is doing from lot many years. He knows the basics. Any dumb question adigochu, em jarugutundi మనకు కావాల్సినవన్నీ అడగొచ్చు. We'll get the answers and that should be more interactive. So let's meet again in half an hour. Okay, let's meet at 4 o'clock then. 4 o'clock IST, 4 p.m. IST. Yeah. Okay, thanks.